ఎక్కడ మీ నాయకురాలు? గుడ్ మార్నింగ్ అత్తయ్య. వేళాపాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు నీకు టిఫిన్లు కాఫీలు ఇవ్వడానికి ఇదేం హోటల్ కాదు. సారీ అత్తయ్య. ఇవాళంతా నువ్వు పస్తుండాలి. లక్ష్మణ్ రావు, అమ్మా నేను చెప్పేది వినిపిస్తోందా? వినిపిస్తోందమ్మా. నేను ఇవాళ ఫామ్ హౌస్కి వెళ్తున్నాను. రావడానికి సాయంకాలం అవుతుంది. వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకో. ఏ మాత్రం తోకలు జాడించినా నాకు రిపోర్ట్ ఇవ్వాలి. అలాగేనమ్మా. నమస్కారం అయ్య గారు, రండి. నమస్కారం అండి. హలో. నమస్కారం. మా అమ్మాయి. హలో. అల్లుడు. నమస్కారం సార్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్. రండి. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కమ్. హలో విశ్వనాథం. హలో కృష్ణమూర్తి. ఏమయ్యా పార్ట్నర్, ఇప్పుడా రావడం? అందరితో పాటు నువ్వు కూడా టైంకి వస్తే ఎట్లా? పద లోపలికి వెళ్దాం. ఓకే. అయ్య గారు ఒక్క నిమిషం. ఓకే. రండి. స్టడీ ప్లీజ్. ఎంత పని చేసావయ్యా, నన్ను వదిలి వెళ్ళిపోయావా? సునాథం గారు, ఐజీ గారు ఇందాకే నాతో తన కూతురు గురించి చెప్పుకుని బాధపడ్డాడు. ఆ పిల్ల కనుక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోకుండా ఉండుంటే ఇంత వైభవంగాను పెళ్లి చేసి ఉండేవాడిని కదా అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇంతలోనే ఇంత పని చేస్తానని ఊహించలేకపోయినా అజయ్ గారు. విశ్వనాథం గారు ప్లీజ్. అసలు ఈ పెళ్లికి రాకుండా ఉన్నా బతికేవాడేమో. ఇంత మంచి పాపని పోగొట్టుకోవడం నా అదృష్టం అజయ్ గారు. కిసముట్టే బయటకు తీసుకెళ్ళి కృష్ణమూర్తి. అంబులెన్స్ కు ఫోన్ చేసి ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఓకే సార్. సార్ ఆ వీడియో కెమెరా వాడు మీరు మేడ మీద గదిలో మాట్లాడుకుంది వీడియో తీసి ఎందుకో బెదిరిగా పారిపోయాడు సార్. వాట్ మ్యాన్, నువ్వు కూడా నాలాంటి కేసారా? ఇంట్లో నుంచి తప్పించుకొచ్చావా? ఎందుకంటే నాకు ఆంటీ ఉందిలే, ఓల్డ్ డాంకీ. ఆవిడ గారికి అన్ని రూల్సే, ఎప్పుడు డిసిప్లిన్ అంటూ ప్రాణాలు తీసేస్తుంది. కాలేజీ ఇల్లు తప్ప ఇంకెక్కడికి వెళ్ళనవదు. ఈ రోజు ఆవిడ గారు ఫామ్ హౌస్ కు వెళ్ళింది. అందుకే ఇవాళ మనకి హాలిడే, జాలీడే. త్వరగా పోనివ్వండి ప్లీజ్. ఓ గాడ్, ఎవడి నీ నసా? దిగు, ఫస్ట్ గెట్ డౌన్. మళ్ళీ ఇక్కడ కూడా తయారయ్యావా? ఏమిటయ్యా సుఖి, ఊరికి విసిగించకయ్యా. ఇదిగో ఈ పాప్కార్న్ తింటూ సినిమా చూడు. ప్లీజ్, నేను చెప్పేది నేను. అబ్బా ఎరక్కపోయి. అలాగే సార్. మడ్రా సినిమాలోనా హాల్లోనా? హాల్లోనే సార్. అలాగా పద.
చూడమ్మా, సినిమాలో మర్డర్ చూసి నిజం అనుకుని భ్రమపడి ఉంటావు. ఇలాంటి హర్రర్ పిక్చర్స్ కి ఇలాంటి ఆడపిల్ల ఒంటరిగా రాకూడదు. ఈసారి వచ్చేటప్పుడు మీ ఫాదర్ని కానీ బ్రదర్ని కానీ వెంటబెట్టు తీసుకురా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో. పోవయ్యా, నీ హాలు, నీ సినిమా, నీ శవం, నాకేంటి? జీవిస్తూ వెలుగుదా, జిందాబాద్ జీవితం జీవిస్తూ వెలుగుదా. ఉల్టా సీదా లోకల్లో ఉయ్యాలో చంపాల, పల్టీ కొట్టేదాకానే నీలీలా మగోలా. జిందాబాద్ జీవితం జీవిస్తూ వెలుగుదా. కన్నులలో మాట, సిరివెన్నెలలో వేట, చెలి సన్నిధిలో సయ్యాటలో, తడి ముంగిటిలో ముద్దాట. సోషలిజం వేదం, అది సొమ్మసిల్లే సంఘం, జత కావోదు మీ దారిలో, యమ గొప్పల మీ గోదారిలో. పులుపు కూచిపూడి మా కడుపు మీద దాడి, దిగులు దాచుకుంది మా వగల మారినాడి. కసాపి సాక పిలిచే కచేరీ మీ వంతు, శృతి లయ స్వరం పదం మా వంతు. జిందాబాద్ జీవితం జీవిస్తూ వెలుగుదా. జీవితమే ఆట, అది జీవమనే పాట, ఒక పల్లవిరా పరువాలలో, ఎద పంచుకునే ప్రణయాలలో. లోకమనే శోకం, అది పాడుకునే శ్లోకం, జమ కాబోదు మీ లెక్కలో, నవరంగుల మా నాట్యాలలో. చీకు చింతలేని చిరునవ్వులన్నీ మీవి, దీపాలు తీసినాక తాపాలు తీర్చుమోవి. శుభోజయం ప్రియంగా నూరేళ్ళు జీవించు, నిరంతరం తరం తరం నవ్వించు. జిందాబాద్ జీవితం జీవిస్తూ వెలుగుదా. జిందాబాద్ జీవితం జీవిస్తూ వెలుగుదా. ఉల్టా సీదా లోకల్లో ఉయ్యాలో చంపాల, పల్టీ కొట్టేదాకానే నీలీలా మగోలా.
మిస్టర్ రాజా, మీ అమ్మగారికి బ్లడ్ టెస్ట్, ఈసీజీ, ఎక్స్రే రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. తప్పకుండా ఆమెకు బైపాస్ సర్జరీ చేయాలి. డాక్టర్, దేవుడు మాకు డబ్బు ఇవ్వకపోయినా డబ్బున వాళ్ళకు వచ్చే జబ్బును మాత్రం ఇచ్చాడు. చూడు రాజా, ఇలా బాధపడుతూ కూర్చుంటే జబ్బులు తగ్గుతాయా? సరే, ఓ పని చేయండి. హైదరాబాద్లో మిస్టర్ జేఆర్ రావు అని నా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను మంచి హార్ట్ స్పెషలిస్ట్ కూడా. నేను లెటర్ రాసిస్తాను. మీరు అక్కడికి వెళ్తే ఆయన మీకు చేతనైన సహాయం చేస్తాడు. అక్కడే ఏదైనా ఉద్యోగం కూడా వెతుక్కోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. రాజా, ఆసుపత్రికి చాలా డబ్బు ఖర్చు అవుతుందేమోరా. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం? అది కాక తెలియని ఊరు వెళ్తున్నాం. అక్కడ ఎక్కడ ఉంటాము, ఏం చేస్తాము, ఏమీ అర్థం కావడం లేదురా. నారు పోసిన వాడే నీరు పోస్తాడమ్మా. ఏయ్, నీరు పోస్తాడన్నది నిన్ను కాదు, దేవుణ్ణి. పొరపాటున పడ్డాయి లేవయ్యా, ఏం అనుకోకు. సారీ. ఆ? చూడు బాబు, మీరు మాట్లాడుకునేవన్నీ వింటూనే ఉన్నాను. నేను హైదరాబాదే వస్తున్నాను. ఎట్ ద ఏజ్ ఆఫ్ 55, 3000 రూపీస్ శాలరీ. ఇస్లాండ్ ఎస్టేట్ ఫ్యామిలీకి టీచర్గా వెళ్తున్నాను. ఈస్లాండ్ ఎస్టేట్ అదెక్కడుందండి? ఏమో, ఎవరికి తెలుసు. మొన్నటి వరకు నేను కాలేజీలో మ్యూజిక్ టీచర్గా పనిచేస్తుండేవాడిని. మీరు మ్యూజిక్ టీచరా? ఆ, నమ్మలేకపోతున్నావు కదూ. జనం కూడా నమ్మట్లేదు. ఏదో బాత్రూంలో కూని రాగాలు తీసుకుంటూ ఉండేవాడిని. ఆ దెబ్బకి గోడలకు తలుపులో పగుళ్ళు వచ్చాయి. సరే కదా అని ఓ మ్యూజిక్ ట్రూప్లో చేరి ఇక పాఠం ప్రారంభించాను. వాళ్ళు ప్రోగ్రాంకు ఓ కూల్ డ్రింక్ ఇచ్చేవారు. అది ఎలా గిడుతుంది చెప్పండి. ఇక లాభం లేదనుకుని నిర్విరామంగా ప్రయత్నం చేసి ఓ కాలేజీలో మ్యూజిక్ టీచర్గా చేరాను. అది మొదలుకొని 20 సంవత్సరాలు గొంతు చిరిగేలా అరిచి ఇదిగో ఈ మధ్యనే రిటైర్ అయ్యాను. ఏమమ్మా, ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా, ఎందుకలా మధ్యలో లొక్కుమని తగ్గుతావు? ఆవిడ మా అమ్మగారండి. ఆ? మీ అమ్మగారా? మరి చెప్పమే. అందుకే అంత అందంగా దగ్గుతున్నారు. మీరు దగ్గుకోండి అమ్మా, దగ్గుకోండి. చూడు బాబు, ఇస్లాండ్ ఎస్టేట్ నుంచి ఈ మాత్రం ఇప్పుడు ఉత్తరం వచ్చింది. అది పట్టుకొని బయలుదేరాను. ఇక ఈ జీవితాన్ని అక్కడ గడపాలనుకుంటున్నాను. ఏమంటావు? ఆ, చాలా సంతోషం అంటాను. ఆ, పొద్దుపోయింది, ఇంక పడుకో. నిన్నేను అనుకుంటాను బాబు. హే. చూడు పాప, కర్ణాటకం హిందుస్థానీ కలిపి కర్ణాటక స్థాని అని కొత్త సంగీతాన్ని కనిపెట్టాలనుకుంటున్నాను. ఏమిటి నీ ఉద్దేశం? నీకు నచ్చినట్లేదే. నువ్వు జాగ్రత్తగా దిగుమా, నేను సామాన్ తీసుకొస్తాను. మాస్టారు, స్టేషన్ వచ్చింది, దిగండి. అప్పుడే వచ్చేసిందా? ఏది నా ఆర్మని? మిస్టర్ రాజా, మీ గురించి నా ఫ్రెండ్ అంతా డీటెయిల్గా రాశాడు. మీరే వరీ కాకండి. ఫీజు మాత్రం వెళ్లేలోపు ఎలాగోలా ఏర్పాటు చేయండి. అలాగే డాక్టర్. ఇదే ఆ పిచ్చి టీసీ చెప్పిన పోస్ట్ ఆఫీసు. ఎతకలేక సచ్చాను. నమస్కారం మాస్టారు. నమస్కారం. ఏం కావాలి? ఏం కావాలంటే ఏం చెప్పను, బోల్డ్ అని అడగాల్సినవి ఉన్నాయి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. చెప్పండి. నేను ఒక మ్యూజిక్ టీచర్ అండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 55, 3000 రూపీస్ శాలరీ. ఇస్లాండ్ ఎస్టేట్కి ఎలా వెళ్ళాలో కొంచెం చెప్తారేమోనని. ఇంత పెద్ద సిటీలో ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడ అంటే ఎలా చెప్తామండి? పూర్తి అడ్రస్ ఉందా? లేకే, ఎంత ఉత్తరం ఉంది, చూపిస్తా ఉండండి. చూపించనా? అమ్మో, నా పెట్టి పారిపోయింది. ఏది నా ఉత్తరం? నా పర్సు పాయే, నా డ్రెస్సు పాయే, నా అడ్రస్సు పాయే, నా గుండు సప్పంగా కొరికినట్టు పాయే. పేరు శ్రీనివాసరావు, ఉద్యోగం సంగీతం మాస్టారు, వయస్సు 55, జీతం 3000, ఐలాండ్ ఎస్టేట్. మరి ఆ పిచ్చి పంతులు ఐలాండ్ ఎస్టేట్ని పట్టుకుని ఇస్లాండ్ ఎస్టేట్ అన్నాడేంటి? ఓహో, గురువు గారికి ఇంగ్లీష్లో పోస్ కొట్టాలన్న మోజే గాని అసలు విషయానికి వస్తే అంతే సంగతులు అన్నమాట. అసలు అడ్రస్ కరెక్ట్గా ఉంటేనే ఈ మహాపట్నంలో మనుషుల్ని పట్టుకోవడం కష్టం. అలాంటిది పిచ్చి పంతులు ఇస్లాండ్ ఎస్టేట్ అని ఎన్నాళ్ళు తిరిగితే మాత్రం ఈ అడ్రస్ ఎలా కనుక్కుంటాడు? పోనీ ఆయన పట్టుకుందామంటే ఎక్కడుంటాడో ఏమో. ఇదంతా జరిగే పని కాదు. రాజా!
అమ్మా అమ్మా నర్స్ నర్స్ ఆక్సిజన్. చూడు రాజా, మీ మదర్కి ఆపరేషన్ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. మాస్టర్, ట్రైన్లో మీ సంగీతం నన్ను విసిగించిన ఇప్పుడు మీరే నా తల్లికి ప్రాణభిక్ష పెట్టే దేవుడయ్యారు. అట్ ది ఏజ్ ఆఫ్ 55 3,000 రూపీస్ శాలరీ లేకపోయినా మీరు ఎలాగైనా బతకగలరు. కానీ నా తల్లిని కాపాడుకోవడానికి ఇంతకన్నా మరో మార్గం లేదు. అందుకే మీ వేషంలో మీ ఉద్యోగంలో నేను చేరుతున్నాను. నన్ను క్షమించండి. నాయనా, బయట చూస్తేనే అదిరిపోతుంది, లోపలికెళ్తే ఏ లెవెల్లో ఉందో. మొత్తానికి మంచి సౌండ్ పార్టీ దొరికింది. ఎవరు నువ్వు? నా ఇంట్లోకి వచ్చి ఏమిటి నీ అంగ ప్రదక్షిణాలు? అమ్మో, అబ్బా, అట్నుంచి ఇట్నుంచి ముందు నుంచి వెనక నుంచి కుమ్మేశారు. ఇంతకీ ఎవరు నువ్వు? నేను లెటర్ ఎందుకా నవ్వు? Stop it! అది కాదు మేడం, మీ అమాయకత్వం చూస్తే నవ్వొస్తోంది. మీరు లోపల అడుగు పెట్టే వరకు ఇల్లు పీకి పందిరేసి ఇప్పుడు ఏమీ ఎరగనట్టు ముత్తైదువులాగా ఎలా నిలబడ్డారో చూడండి. అక్క రాగానే ఫిట్టింగ్ పెట్టేశాడే ముసలాడు. చూడండి. మేడం, మీరేం ఫీల్ అవ్వకండి. ఇక నుంచి వీళ్ళ నేదారిలో పెడతాగా. లక్ష్మణ్ రావు, అమ్మా. మాస్టర్ గారు మన అవుట్ హౌస్ లో ఉంటారు, వారి సామాన్లు అక్కడ పెట్టించు. అలాగేనండి అమ్మా. రండి అయ్యా. ముసలోడా, మాకు ఫిట్టింగ్ పెట్టావు కదూ, నీకు పెడతాం చూడు ఎత్తు. మహాప్రజలారా, ఈరోజు సంగీత ప్రపంచానికి ఒక దుర్దినం. నాలాంటి ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు కట్టుబట్టలతో సహా పెట్టె పోగొట్టుకొని దిష్టి బొమ్మలా మీ ముందు నిలబడి ఉన్నప్పటికీ కూడా మీరు ఏమీ పట్టనట్టు మీ పనులకు వెళ్ళిపోవడం నాకు చాలా విచారకరంగా ఉంది. మీలో ఏ ఒక్కరైనా సరే ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడుందో చెప్పి ఎట్ ద ఏజ్ ఆఫ్ 55 3,000 రూపీస్ శాలరీ నాకు దక్కించి ఈ సంగీత ప్రపంచాన్ని ఆదుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. ఇదిగో నా పట్టుదల గురించి మీకు తెలియదు. ఎంతమంది నన్ను చీచాన్న కాండ్రించి మొక్కను ఉమ్మేసినా సరే పట్టుబదల విక్రమార్కుడుగా పోరాడే సంగీత విద్వాంసునయ్యాను. ఇస్లాండ్ ఎస్టేట్ అంటే కొడతారేంటండి? చిన్న విజయాలు వాటికి డబ్బులు ఇచ్చేయి. ఇస్తలేబే, నీ డబ్బులు పువ్వుల్లో అరటి తొక్కల్లో పెట్టిస్తా. ఆటో సంఖ్య గండి పట్టేశామా? అవునండి. మరి అంటే ఏమనరా పట్టుకోవాలనుకుంటున్నాం? అదేనండి ఏరప్పలండి. ఈరపన్ను కూడా పట్టేసామనుకో కోమతి మందే. ఒరే మనకి మస్కా కొట్టడం ఎవడతారం కాదురా. ఏంటయ్యా మీద పడింది కాకుండా ఏదోదో బాగుతున్నావు సార్. పుట్టుక్కు జర జర డుబుక్కు అంటే మీరు అరటి తొక్క మీద కాలు పెట్టి మే అంటే నేను మిమ్మల్ని ఇలా పట్టుకోవడం. దూరంగా ఉండు సార్. మీరు హెడ్ టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఒక 100 రూపాయలు చిల్లర కావాలి సార్. హెడ్ గారు ఇప్పుడే డ్యూటీ ఎక్కారయ్యా, సాయంకాలం వస్తారులే. సాయంకాలం మళ్ళీ వచ్చి అడుగుతాను. ఇప్పుడే అర్జెంట్ కావాలి. లేదని చెప్పారు కదయ్యా. సరే, ఓపెన్ చేయండి సార్. అదిగో అక్కడ కనిపిస్తుంది సైకిల్ షాపు. వాడి దగ్గర 100 రూపాయలు చిల్లర ఉంది సార్. ఎవరైనా పెద్ద మనిషి చెప్తే ఇస్తాట. సార్ సార్ మీరు పెద్ద మనిషి కదా, ఒక్కసారి చెప్పండి సార్. ఓ ఎస్ అంతే కదా, పోదాం. మీకెందుకు సార్ శ్రమ? మీరు ఇక్కడి నుంచే
అలా సిగ్నల్ ఇవ్వండి సార్. జెంట్లు మనకి వెళ్ళి తీసుకుంటాను. ఓ ఎస్, నువ్వు వెళ్ళు, నేను చెయ్యి చూపుతాను. ఇవ్వండి సార్. ఇదిగో సార్ లాఠీ. తిక్క తిక్క పోలీసు ఈ గోడల కన్నారావుతో పెట్టుకుంటే మీ జోబులకి కాదు గోడలకు కూడా కన్నాలేసేస్తారా? సైకిల్ షాప్ ఓనరు ఏంటి? నాకు జిల్ జిల్ వినిపించే ఒక సైకిల్ ఎందుకో తెలుసా? ఆ సైకిల్ మీద నేను ఎక్కి వెళుతుంటే రోడ్డు ఇరువైపులు వెళ్ళి అమ్మాయిలు నన్ను చూసి లవ్ చేయాలి. పట్టండి సైకిల్ ఒకటి. ఎలా ఉన్న వాళ్ళకి సైకిల్ ఇవ్వయా? హెడ్ టేబుల్ సారీ హెడ్ కానిస్టేబుల్ ఇవ్వడంట. ఓయ్, నేను చెప్తున్నానుగా, ఇచ్చాయి. అలాగే సార్. అదిరా మన లెవెల్. ఇదిగో బాబు, నీకే సైకిల్ కావాలో తీసుకెళ్ళు. చూసావా నా పరపతి? ఇంకెప్పుడు నాటి వాళ్ళతో పెట్టుకోవాలి. నా సంగతి నీకు ఇప్పుడు తెలియదులే, తర్వాత తెలుస్తున్నాయా? అలా సరే, వీడి కట్ట అందుకో. బాబు రాజా, నీకు ఉద్యోగం దొరికిందని వినగానే నా రోగం సగం తగ్గిపోయిందిరా. పోన్లే, నువ్వు జీవితంలో ఎక్కడో అక్కడ స్థిరపడ్డావు, నాకు అదే చాలు. గుడ్ మార్నింగ్ మేడం. కోపంగా ఉన్నట్టున్నారు. ఆగు. నువ్వు కాలేజీకి వెళుతోంది చదువుకోవడానికా, షోకులు చూపించడానికా? ఇదేమైనా తల లేకపోతే ఫ్లవర్ వాజా? వెళ్ళు. స్టైల్, గుడ్ స్టైల్. అత్తయ్యా, ఏం అత్తయ్యా? నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావా లేకపోతే ఎవరైనా గోకడానికి వెళ్తున్నావా? వెళ్ళు. ఆగు. బొట్టు బొట్టది లక్ష్మణరావు. తెస్తున్నానమ్మా. వెళ్ళు. మీ అవతారాలు చూసి దారిన పోయేవాళ్ళు ఏలలేయాలే గాని మీరే ఇలా బరి తెగించి విసిల్స్ వేయకూడదమ్మా, తప్పు. ఆహా, నీలాంటి ముసలి డొక్కుల్ని మా దారి నుంచి తన్ని తగిలేయడం మాకు చీరలు విప్పినంత తేలిక, తెలిసిందా? మాతో పెట్టుకోకు. పెట్టుకోను ముట్టుకోను, మీరేం విప్పినా ఇలాగే చూసి సరిపెట్టుకుంటా. విప్పే ప్రోగ్రాం అయిపోయిందా, ఇంకా ఉందా? ఇంకా విప్పుతాం, మొత్తం విప్పేస్తాం. ఏం చేస్తాం? అక్క ఆగు, ముసలాడి మాటలతో అలా రెచ్చిపోయి మొత్తం విప్పేయద్దు. తను ఫ్రీగా ఏ సర్టిఫికేట్ సినిమా చూద్దాం అనుకుంటున్నాడు. వస్తా మాస్టారు. ఆ చెట్టు కింద మేము వచ్చే వరకు వెయిట్ చేయండి. మీరు వెళ్ళిపోతే అత్తయ్య మళ్ళీ అడుగుతుంది. సార్, అదిగో గ్యాసెట్ అమ్మాయి. ఆగో, ఏ కాలేజీలో చదువుతుందో తెలిసిందిగా, తర్వాత చూద్దాం పద. హాయ్ రాధిక. హాయ్ గీత. హౌ ఆర్ యు? ఫైన్. రా, నీకోసమే వెయిటింగ్. ఈ రోజు ఎస్ఎస్ వెళ్దామే, అసెంబ్లీ రోడ్కి వెళ్దామే. పోతే మైనే ప్యార్ చేసి వెళ్దాం. వెళ్దామే. చెట్లు వినటాయే. అయ్యో, కార్ కనిపిస్తుంది. అయ్యో, కార్ నేను చూస్తాను. ట్రబుల్ ఏమిటో నాకెంత కోపం వస్తుందో తెలుసా అసలు? ఈడియట్. చాలా ఊరుకుంటే పదండి పదండి. దిగమే, దానికైనా వెళ్ళి చేద్దాం. ఏమన్నా? లేకపోతే ఏమిటి? నీ స్పీడ్కి నీళ్ళు ఎక్కడ చుట్టాయో తెలుసా? ఎక్కడ చెప్పు, ఎక్కడ? ఎక్కడైతేనే నీకు చెప్పాలా? నువ్వెక్కడ పడితే అక్కడ ఎగేసుకుని వంగుంటే పడవా? లేకపోతే ఎందుకు తిట్టావు? ఎందుకంటే అది ఊరికే సరదాకి జోక్గా. అలాగా? అయితే ఊరికే సరదాకి జోక్గా ఓ ముద్దు పెట్ట. బీ కేర్ఫుల్. అయితే మనకు జాలీ. ఏమిటి జాలీ? ముసలాడికి దసరా పండగంటే ఇదే. అత్తయ్య ఉన్నా లేకపోయినా మూలన కూర్చొని సంగీతం పాడుకునేవాడికి నీకేంటి జాలీ? ఓయ్ ఓయ్ పాప, తప్పు తప్పు. కుర్రాళ్ళ దగ్గరే ఉంటుంది అసలు పట్టంతా ముసలాళ్ళ దగ్గరే. ఉడుం పట్టు ఓ పట్టు పట్టమంటావా? ఆహా, అలాగా.
నీకు అంత సత్తా ఉందా? అయితే మాతో పాటు నువ్వు ఆడగలవా? పాడగలవా? ఓ ఏయ్, నీకు ఈ విజిల్స్ వేసే జబ్బేంటి? మబ్బుల పాటమా చేతగాని చెలగాటమా పిల్ల కరువు బట్ట కట్టారు పరువు తీసుకున్నారు శృతి కాస్త మించిందా మతిలేరా లవ్లీ జాలి డాలి మబ్బుల పాటమా చేతగాని చెలగాటమ్మాయమ్మో కరువు బట్ట కట్టారు పరువు తీసుకున్నారు శృతి కాస్త మించిందా మతి లేదా లవ్లీ జాలీ డాలి ఏమే గీత, ఇదే ఇల్లు అనుకున్నారా, కోటప్పకుండా తిరణాళ్ళు అనుకున్నారా? అది కాదత్తయ్య, పొద్దున మాస్టారి కాలేజీ దగ్గర అమ్మాయిలందరినీ సంగీతం నేర్చుకుంటారు గాని మా ఇంటికి రండి అని పిలిచారు. అయ్యో నేనా? అక్కడికి అత్తయ్య కోపడుతుందని మేము చెప్పాం. అయినా మా మాట వినకుండా అత్తయ్య గిత్తయ్య
పిచ్చి మొద్దు దాని బొంద డిసిప్లిన్ అని తిట్టారత్తయ్య. స్వామి శరణమయ్యప్ప. మీ అవతారం చూసి మీరేదో పెద్ద మనిషి అనుకున్నాను. ఇంత లేకిగా ప్రవర్తిస్తారనుకోలేదు. అది కాదు మేడం. మిమ్మల్ని ఈ క్షణమే ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కొంచెం నేను చెప్పేది వినండి. ఇక మీరేం చెప్పక్కర్లేదు. డిసిప్లిన్ లేని వాళ్ళను ఈ బాలా త్రిపుర సుందరి క్షమించదు. గెట్ అవుట్. ఏమే, ఈ డ్రెస్సులేంటి, ఈ అవతారాలేంటి? వెళ్ళండి లోపలికి. వెళ్ళి శుభ్రంగా చీర కట్టుకోండి. పడే డ్రెస్సులు, బోడి డ్రెస్సులు. ఎంత తక్కువగా బట్టలు వేసుకుంటే అంత స్టైలు. అత్తయ్య పాపం మాస్టర్ ఏం తప్పులేదు. అక్కయ్య వాళ్ళే మాస్టర్ని ఆడతావా పాడతావా అని ఉడికించారు. నిజం అత్తయ్య, దేవుడి మీద ఒట్టు. అసలు నిజమేమిటో తెలుసుకున్నాను. వాళ్ళిద్దరికీ మీ మీద ఎంత ఎక్కువ కోపం పెరుగుతుందో మీ జీతం కూడా అంత ఎక్కువగా పెరుగుతుంది. వెళ్ళి మీ పని చూసుకోండి. విన్నారా పాపలు? మీరు పాపలు కాదు, పాపాలు. మీలో ఏ కోసానన్నా ఆడతనం ఉందా? మీ ఆంటీని చూడండి. మనిషి బంగారం, మనసు వెన్న. ఆ కట్టు, పొట్టు, నడక, వందనం. ఆహా, అలా ఉండాలి ఆడదంటే. మీరు ఉన్నారు, ఒకటి లంకిని, ఒకటి శంకిని. మొహాలు చూడు. ఇక పాడుకోండి వేలం పాట. పాడతాం పాడతాం. నువ్వన్న మాటలతోనే ఆ ముసల్దాన్ దగ్గర నీకు మంగళ హారతి పాడతాం. ఇస్లాండ్ ఎస్టేట్ ఇదే ఉంటది. गुरखा जी नमस्ते। नमस्ते। मैं एज 55 इयर्स। मैं सैलरी 3000 रुपया। इस इस्लैंड एस्टेट कहाँ है? इस्लैंड एस्टेट मालूम नहीं, नागालैंड मालूम है, आता है। వద్దురా నాయనా, నీ ఆతా వద్దు పీతా వద్దు, మీరే బతకలేక ఇక్కడికి వచ్చారు. ఏమిటో నా పెట్టె మారిపోయిన దగ్గర నుంచి నా రాతే మారిపోయింది. అమ్మా టీ టైం అయిందండి అమ్మా. చెప్పు, నువ్వు చెప్పు. నువ్వే చెప్పు, నువ్వే చెప్పు. చెప్పవే. ఏమిటా గుసగుసలు? ఏమి లేదు అత్తయ్య. మరి మరి ఏమిటా మరి? మాస్టారు నువ్వు అనుకున్నంత మంచివారు కాదు. మాస్టర్ ఎలాంటి వారో నాకు తెలుసు. ఆయన్ని గురించి మీరు చెప్పనక్కర్లేదు. ఆయన నీ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అత్తయ్య. నా గురించా? అవునత్తయ్య, నువ్వు ఈ వయసులో కూడా సెక్సీగా ఉంటావంట. నీ ఫ్రంట్, బ్యాక్, నడక, అది ఇది, అబ్బో కుర్రాళ్ళకు కూడా కితకితలు పుట్టిస్తాయంట. గీత అని మాస్టర్ అన్నారు అత్తయ్య. స్టాప్ ఇట్. ఐ డోంట్ వాంట్ హియర్ ఎనీ మోర్ లైక్ దిస్. లక్ష్మణ్ రావు, అమ్మా మాస్టర్ నీ నా రూమ్కి రమ్మని చెప్పు. అలాగేనమ్మా. రమ్మన్నారట. పిల్లల దగ్గర నా గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడారట. మిమ్మల్ని భూతం పిశాచమని భావించే వాళ్ళ దగ్గర మీ గురించి ఉన్నమాటే అన్నాను. తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని కూడా ప్రేమానురాగాలకు దూరం కాకుండా మీ సంరక్షణ దొరకడం వాళ్ళ అదృష్టం అన్నాను. తప్ప. స్త్రీత్వానికి మీరే పరిపూర్ణ రూపం అన్నాను. తప్ప. మీ కట్టు, బొట్టు, నడక, నడవడిక ఆడతనానికి అలంకారాలన్నాను. అది తప్ప. ఆడవాళ్ళు ఎలా మసులుకోవాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలన్నాను. పోనీ అది తప్ప. వాళ్ల కోసం యవ్వనాన్ని, జీవితాన్ని, పెళ్లిని, సంసార సుఖాన్ని కూడా త్యాగం చేసిన మీరు మానవత్వానికే మరో పేరన్నాను. జన్మంతా ఊడిగం చేసినా వాళ్ళు మీ రుణం తీర్చుకోలేరన్నాను. పోనీ అది తప్ప. ముసలాడు ముసల్దాన్ని పడగొట్టేశాడే. నిజం చెప్పాలంటే ఈ వయసులో కూడా వన్యతరగని మీ అందాన్ని నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. మీరు నన్ను ఎలా అర్థం చేసుకున్నా సరే, రియల్లీ యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ముసలాడు తక్కువడం కాదే. వీడితో గొడవ పడే కన్నా తప్పైపోయిందని తప్పుకోవడమే బెటర్. పదవే పోదాం. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఏమాత్రం ఉన్నా
మిస్టర్ శ్రీనివాసరావు, నువ్వు మాట్లాడిందంతా తప్పు, గెట్ అవుట్ అని ఒక్క మాటనండి, ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. మిస్టర్ శ్రీనివాసరావు, మీరు నన్ను మైమరిపించేలా మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ నాకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. బై మీ ఫ్యామిలీ వస్తే మా ఇంటికి తప్పకుండా భోజనానికి తీసుకురావాలి. నేనే వంట చేసి పెడతాను. ఫ్యామిలీయా? నాకిక పెళ్లి కాలేదండి. నిజంగానా? అవును. ఏ ఎందుకని? అది అది నాకు కుజదోషం. కుజదోషమా? నాకు 100 అయిపోయాయి తల్లి. నీ కోసం వెతికిన సంబంధాలు ఎంత ప్రయత్నించినా ఆ కుజదోషం ఉన్న పెళ్లి కొడుకు మాత్రం దొరకడం లేదు. నేను బ్రతికుండగా నీ పెళ్లి చేయగలనో లేదో. ఏమిటి నాన్న ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు? ఏముందమ్మా, నీ పెళ్లి గురించి. ఆ కుజదోషం ఉన్న పెళ్లి కొడుకు దొరికేదాకా నాకు ఈ ఆలోచన తప్పదు కదా. కుజదోషం అంటావు అంటే ఏమిటి నాన్న? ఆ దోషం ఉన్న వాళ్ళకి అలాంటి దోషం ఉన్న వాళ్ళతోనే పెళ్లి చేయాలి, లేకపోతే పెళ్లి కొడుకు చచ్చిపోతాడమ్మా. మాస్టారు, నా గురించి ఏదైనా చెప్పాలనిపిస్తే డైరెక్ట్గా నాతోనే చెప్పండి. పిల్లలతో అంటే బాగుండదు. మీకు ఒక మాట చెప్పనా? చెప్పండి. మిమ్మల్ని మొట్టమొదటిసారిగా చూసినప్పుడు నాకు మీకు మీసాలు గెడ్డాలు మాత్రమే తెల్లబడ్డాయి, కానీ మీలో కుర్రతన ఇంకా పోలేదనిపించింది. హలో సార్, హలో కోటి రామకృష్ణ గారు, బాగున్నారా సార్? నమస్కారం, వస్తాను సార్, అర్జెంట్ పని ఉంది. వీడెక్కడ? ఈ జనంలో దూరిపోయాడండి. ఏంటి గొడవ? సినిమా షూటింగ్ అండి. సినిమా షూటింగ్ ఎక్కడ కనపట్లేదండి. నమస్కారం సార్. నమస్కారం డైరెక్టర్ గారు. నా సర్వీసులో ఎప్పుడు ఎవరి కోసం ఇలా పరిగెత్తలేదు. వీడి కోసం పరిగెత్తి చేస్తానేమో. పరిగెత్తండి. నమస్కారం, హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి గారు. నమస్తే. ఎవరి కోసం సార్ వెతుకుతున్నావు? భయంకరమైన కేడి గారి గురించి. ఏం చేశాడు సార్ వాడు? నా జేబులో పర్సు కొట్టేశాడు, నా పేరు చెప్పి సైకిల్ కొట్టాడు, నన్ను కేసులో ఇరికించేశాడు. ఎలా ఉంటాడు సార్ వాడు? జెండాకర్లాగా. నెంటినట్టు నువ్వేమన్నా గొప్ప అందకడం అనుకున్నావా? చిప్పుడు ప్రమోహం నువ్వు. వాడెవడో అంతులేని జగజ్జంత్రిలా ఉన్నాడు, తప్పించుకుని పారిపోయాడు. హెడ్ కానిస్టేబుల్ గా చేయించండి సార్. మనం ఇలా గుంపుగా వెళ్ళామనుకోండి, ఆ కేడీ నెంబర్ 1 పట్టుకోవడం చాలా కష్టం సార్. నిజమే. అందుకనే సార్ ఒక మంచి ఐడియా సార్. చెప్పండి. ఒరే చిప్పుడు ప్రమోహం, టర్న్ రైట్. ఒరే 219 టర్న్ లెఫ్ట్. సార్ వీడు రైట్ కు, వాడు లెఫ్ట్ కు, మీరు స్ట్రైట్ కు, నేను బ్యాక్ కు. ఇలా విడివిడిగా వెళ్ళామనుకోండి, ఆ కేడీ నెంబర్ 1 పట్టుకోవడం చాలా ఈజీ సార్. వెరీ గుడ్ ఐడియా. కన్నారా, ఈసారి ఎలా తప్పించుకుంటావు చూస్తాను. పోలీస్ మామూలు ఈ అల్లుడు గారిని పట్టుకోవడానికి మీరు మరో 1000 జన్మనెత్తాలి. ఇంట్లో ఎవరు లేరు కదా బాబు, ఇక్కడ తక్కున్నాం, ఈ సందులో తక్కున్నాం.
ఈడేవుడండి బాబు, పైన తెల్ల చుట్టూ లోపల నల్ల జుట్టు, బుర్ర ఓల్డ్ బాడీ యంగ్. ఈడేమన్నా స్పెషల్ ముసలోడా? మాస్టర్ 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 చిచి వీళ్ళిచ్చే జీతం ఈ గడ్డం పెట్టడానికి తీయడానికి సరిపోయేటట్టుందే. మాస్టర్ 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 నేనే ముద్దులు అనుకుంటే నాకంటే ముద్దులా ఉన్నాడే, దొరికాడు. మాస్టర్ ఏంటి పాపలు, ఏం కావాలి? సారీ మాస్టర్, మమ్మల్ని మీరు క్షమించాలి. ఎందుకమ్మా? అత్తయ్య దగ్గర మీ గురించి అబద్ధాలు చెప్పడం తప్పే మాస్టారు, మమ్మల్ని మీరు క్షమించాలి. అయ్యో, మీకు నాకు మధ్య క్షమించడాలేంటమ్మా? మీరెవరు, నేనెవరు? అయ్యో, కానిస్టేబుల్ గారా, మీరెప్పుడు వచ్చారు? ఎప్పుడా? నువ్వు ముసలాడి నుంచి కుర్రాడికి, కుర్రాడి నుంచి ముసలాడికి పరకాయ ప్రవేశం చేసి ఆడపిల్లల్ని అప్పడాల పిండిలాగా పిసుకుతున్నావు చూడు, అప్పుడు. నన్ను అరెస్ట్ చేయండి సార్. లెగో, లెగో, get up. అసలు నేను వేసుకున్న డ్రెస్ ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ అంటే గౌరవం లేకుండా పోతుంది ఈ దేశంలో. ప్లీజ్ అరెస్ట్ మీ సార్. మా దగ్గర బేడీలు లేవు. నీలాంటి వారు ఎవరో కొట్టేశారు. నీకు విషయం తెలుసా? నేను అసలు పోలీసునే కాదు. మరి గెటప్? ఓ డ్రామా కంపెనీలో కొట్టేశాను. మరి ఇద్దరు ఒకటే. బయటికి పోరా దొంగ రాస్కల్. నేను దొంగ రాస్కెలా? అయితే తమరు దొర రాస్కెలా? నీకు నాకు పోలికేంట్రా? నేను మా అమ్మ ప్రాణం కాపాడడం కోసం ఈ వేషం వేశాను. రే, నువ్వు మీ అమ్మ కోసం వేస్తే నేను మా నాయనమ్మ కోసం వేశాను. నీకు నాకు తేడా ఏంటంట? చూడు బ్రదరు, దొంగ దొరికినప్పుడు నిన్నైనా నన్నైనా కారణాలు అడగరు. ఇద్దరిని మక్కిలెరగదని బొక్కలో దోస్తారు. అందరికీ ఏడూసలే, ఒకే బొచ్చే, ఒకే పిండం. అందుకని ఇద్దరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చామనుకో, సెంట్రల్ లెవెల్లో సెటిల్ అయిపోవచ్చు. లేదా నీ చరిత్ర ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాను, ఆ తర్వాత నీ ఇష్టం, ఆలోచించుకో. ఓకే. అయితే ఊరికే సరదాకి జోక్గా నీకు ముద్దు పెట్టనా? హాయ్ రాజా, హాయ్. నీకోసమే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎంత కాలమైంది మనం కలిసి. ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? రాజా, ప్లీజ్ సేవ్ మీ. ఏంటి ప్రాబ్లం? ఎవరో నా వెంట పడుతున్నారు. ఎందుకు? తెలీదు. ఎక్కడున్నారు? లైబ్రరీలో. అయితే నువ్వు మళ్ళీ లైబ్రరీలోకి వెళ్ళు. అమ్మో, నీకేం భయం లేదు, నేనున్నానుగా. వెళ్ళు, వెళ్ళు.
పారిపోయే రాస్కల్స్. అవును, వాళ్ళెందుకు నీ వెంట పడ్డారు? ఏమో నాకేం తెలుసు. ఎర్రగా బుర్రగా కుర్రగా ఉన్నావు కదూ, ఓ పట్టు పడదామనేమో. పాడు. అది సరే, నీకు శ్రీనివాసరావు గారు తెలుసా? ఎవరు? కోట శ్రీనివాసరావా? కాదు, మా సంగీత మాస్టర్ శ్రీనివాసరావు. అచ్చు నీలాగే ఉంటాడు. కొంచెం పక్కకు తప్పుకుంటావా? ఎందుకు? తప్పుకో, చెప్తాను. ఏయ్, ఏయ్, మా మాస్టర్ కట్ట తీసేస్తే అచ్చు just like you. Thank you for your help. Bye-bye. See you. పారిపోయి వచ్చారా? సిగ్గు లేకపోతే సరే, ఆ పిల్ల ఇంకా ఆ క్యాసెట్ ని చూసుండదు. చూసుంటే ఈ పాటికే పోలీసులకు రిపోర్ట్ ఇచ్చేది. ఇక నుంచి కాలేజీలు, లైబ్రరీలు, లెట్రిన్లు తిరగడం మానేసి మన కొంప మునక్కు ముందే వెళ్ళి దాని కొంప ఎక్కడో తెలుసుకోండి. పండి. అవును, ఇదేంటయ్యా తెల్లగా పొడి పొడిగా ఉంది? ఇదా, నువ్వు జైల్లో ఉన్నప్పుడు సత్తుబొచ్చులో కొలతగా వేసేవాళ్ళు చూడు, పెండం అది. ఇదిగో, సరదాగా హ్యాపీగా బొంచాలనుకున్నప్పుడు చండాలమైన ఫ్లాష్ బ్యాక్లు గుర్తు చేస్తావెందుకు? నాకు తిక్కరేగిపోతాయి. ఇందాకటి చూస్తున్నాను. ఏంటే నీ పోసు? నేను నీ పెళ్ళాలనుకున్నావా? ఉంటే ఉండు, లేకపోతే పో. ఏంటి? ఉంటే ఉండు, లేకపోతే పో. పోతానయ్యా. ఈ చండాలమైన గెస్ట్ హౌస్ లో ఉండాల్సిన కర్మ నాకెందుకు? మెయిన్ హౌస్కి వెళ్ళిపోయి ఆంటీతో నీ గత చరిత్ర అంతా బుర్రకథ టైప్ లో చెప్పేసి ఆవిడ దగ్గర సపర్యలు చేయించుకుంటూ బుజ్జి పాపల భుజాల మీద చెయ్యలేసుకుని సరదాగా ఏసీ రూమ్ లో ఉంటాను. ఇక్కడ ఉండాల్సిన కర్మ నాకెందుకు? ఉండు కన్నారావు, నేను చెప్పేది వింటున్నారావు. ఎందుకయ్యా ఇలా కాల్చుకు తింటావు? ఓకే. ఏమిటయ్యా నువ్వు ఇలా హింసిస్తావు? నేను ఇన్ని తిప్పలు పడేది మా అమ్మ కోసం. మీ అమ్మ కోసమో అమ్మమ్మ కోసమో నాకు అనవసరం. నేను అడిగిందల్లా టెన్షన్గా టైప్ ప్రకారం పెట్టావనుకో, ఇక్కడే ఉంటాను. లేదా ఆంటీ. ఇదిగో కన్నారావు, నా తిండి తింటూ నా బట్టలు వేసుకుని ఏంటయ్యా అథారిటీ? ఆహా, ఈ బట్టలు కూడా ఒక బట్టలంటయ్యా? మా ఊళ్ళో పుట్టపొక్కలోడు కూడా వేసుకోడు. అయినా నీతో ఎందుకు డిస్కషన్? ఆంటీ. బ్రదరు. ఏం సిస్టర్? సిస్టరా? మా ఊళ్ళో సిస్టరు అంటే బ్రదరు అని. ఏంటే బిర్యానీ పుల్లగా ఉంది? అది బిర్యానీ కాదు, పులిహోర. పసు పచ్చుగా ఉంటే బిర్యానీ అనుకున్నాను. పులిహోర పెట్టి బిర్యానీని మోసం చేస్తావా? ఇంత కంత్రి వాడివా నువ్వు? వద్దు, ఆంటీతో చెప్పి స్పెషల్ బిర్యానీ తింటాను. కన్నారావు, ఇవాటికి సర్దుకో, రేపు నీకు ఏం కావాలంటే అది పెడతాను. మీ అమ్మ మీద ఒట్టు. రా, అయితే ఆ కూర కొంచెం వడ్డించు. మాస్టారు, ఈ వాల్ట్ నుంచి నేను కూడా మీ దగ్గరే నేర్చుకుంటాను. అత్తయ్య, నువ్వా? ఎస్. నిజంగానా? షట్ అప్. మాస్టారు, నేను చిన్నప్పుడు సంగీతం, డాన్సు, వీణ అన్నీ నేర్చుకున్నాను. అప్పట్లో ఆల్ ఇండియా రేడియోలో కూడా పాడేదాన్ని. ఏమిటి, పిల్లల కార్యక్రమంలోనా? చాలు ఊరుకోండి మీరు మరీను. నేను పాడినవన్నీ లలిత గీతాలు, ప్రేమ గీతాలు. ఆ రోజుల్లో టీవీ లేకపోబట్టి సరిపోయింది, కానీ ఉండుంటేనా జనం చచ్చేవాళ్ళు. ఏమిటి కొనుక్కుంటున్నారు? అబే ఏం లేదు, మీకు భక్తి గీత నేర్పిస్తే బాగుంటుందేమో అని. చీపాడు, అప్పుడే భక్తి గీతాలు ఏమిటి? నాకేమంత వయసు ముదిరిపోయిందని మీకంటే చిన్నదాన్నే తెలుసా? మా నాన్నగారే బ్రతుకుంటే నన్ను ఇప్పుడు కూడా పాప అని పిలిచేవారు. మాస్టారు, నేను ఇప్పుడు ఒక పాట పాడతాను. సాధన చేసి చాలా సంవత్సరాలైంది కదండి, అందుకని శృతి అది మీరే చూసుకోవాలి. అమ్మో. ప్రియతమా, నామది నిన్ను పిలిచింది గానమై, వేణుగానమై, నా ప్రాణమై, నామది నిన్ను పిలిచింది. అయ్యా, ఏంటండి అయ్యా? తలకాయ పగిలిపోతుంది, ఏదైనా టాబ్లెట్ తెచ్చి పెడతావా? అలాగేనండి అయ్యా. ఏమిటి మాస్టారు, తలనొప్పిగా ఉందా? ఫోన్లేండి, రేపు పాడి వినిపిస్తాను. అలాగే అలాగే. థ్యాంక్ యూ మాస్టారు, థ్యాంక్ యూ వెరీ మచ్. బతికించారు మాస్టారు, మా మంచి మాస్టారు. ఇవాల్టి క్లాస్ చాలు, ఇక లేద్దామా? మాస్టారు. ఏంటమ్మా?
ఇక నువ్వు పాడతావా? కాదు మాస్టారు, మీరు మీరు నేనే. మీరు నాకు ప్రేమ పాఠం నేర్పాలి. నిన్న మీకు చెప్పేనే, లైబ్రరీ ఫైట్ చేజ్ ఆయన్ని నేను ప్రేమించేసావా? ముక్కు మొహం తెలియకపోయినా ప్రేమించేసావా? ముక్కు మొహం తెలియకపోవడం ఏమిటండి? గడ్డం తీసేస్తే ఆయన అచ్చం మీలాగే ఉంటారు. నాలాగే ఉంటాడా? అయితే వాడు మా అన్నయ్య కొడుకు రాజా అయి ఉంటాడు. నేను అప్పుడే అనుకున్నానులేండి. మాస్టారు ప్లీజ్, నా ప్రేమ సంగతి ఆయనతో మీరు చెప్పరు? నో 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 నో, నేను అన్నయ్య చిన్నప్పుడే పోట్లాడుకుని విడిపోయాం. అదేం కుదరదు. అయినా లవ్ విషయంలో రికమెండేషన్లు సిఫార్సుల కన్నా డైరెక్ట్ అటాకే బెటర్. అంతేనంటారా? అంతే, ప్రొసీడ్. రాజా రాజా ఐ లవ్ యూ అనగానే అబ్బాయి కూడా ఐ లవ్ యూ అని చెప్పాలని రూలా? అది కాకుండా అమ్మాయిలను అసలు నమ్మకూడదని మా బాబాయ్ చెప్పాడు. మీ బాబాయ్ చెప్పారా? ఎస్. మీ బాబాయ్ అంటే మ్యూజిక్ టీచరేనా? అవును, నీకు తెలుసా? తెలుసులే, పెద్ద తిక్క శంకరయ్య. ఏయ్, పెద్దవాళ్ళని అనకూడదు, తప్పు. లేకపోతే ఏమిటి? నాకేమో ఐ లవ్ యూ అనమని చెప్పి నీతోనేమో అమ్మాయిల్ని నమ్మొద్దంటాడా? అదే, నాకెప్పుడో చిన్నప్పుడు చెప్పాడు. నీకు లేటెస్ట్ గా చెప్పాడు కదా, నీదే కరెక్ట్ అయింటుంది. మరైతే నా ఐ లవ్ యూకి నీ ఆన్సర్ ఏంటి? మా బాబాయ్ మాట కాదంటే ఇంకేమన్నా ఉందా? ఫస్ట్ నైట్ నిద్రపోయినంత పాపం, అందుకని కన్నుగొట్టు కన్నుగొట్టు కందే బుగ్గే సిగ్గట్టు, కొల్లగొట్టు కొల్లగొట్టు కోరేవన్నీ తాకట్టు, కన్నుగొట్టు కన్నుగొట్టు కందే బుగ్గే సిగ్గట్టు, కొల్లగొట్టు కొల్లగొట్టు కోరేవన్నీ తాకట్టు, దారికొస్తే దారు వేస్తా, చితికేస్తే అడుగేస్తా, సందెడ సోకు సంపంగి రేకు సెంటంటుకున్నాక చెప్పేది ఏముందిలే. కన్నుగొట్టు కన్నుగొట్టు కందే బుగ్గే సిగ్గట్టు, కొల్లగొట్టు కొల్లగొట్టు కోరేవన్నీ తాకట్టు. జడలో మల్లె జాజి జతలో కొత్త పేజీ, పరువే కరిగే పరమేశ, చిలక ముక్కందాలు చిదిలే ముక్కోపాలు పగలే వగల జగదీశ, పగలని పడదని అడిగితే అలగక, ఎప్పుడని ఇప్పుడని ఎలకడే తిరగక, కోరింది కోరి కొల్లేరు దాటి పంపంటుకున్నాక చేసేది ఉంది. కన్నుగొట్టు కన్నుగొట్టు కందు బుగ్గే సిగ్గట్టు, కొల్లగొట్టు కొల్లగొట్టు కోరేవన్నీ తాకట్టు. తలుకే తాంబూలంగా పలుకే బంగారంగా వదిలి మనకు పొలిమేరా, ముదిరే ముద్దాడంగా ముసిరే ఆషాఢంగా పడని
చినుకే మనసారా తగిలిన సొగసులో పెరిగిన తపనలు కన్నుగుట్టు కన్నుగుట్టు కందే బుగ్గే సిగ్గట్టు కొల్లగొట్టు కొల్లగొట్టు కోరేవన్నీ తాకట్టు దారికొస్తే దారు వేస్తా చిటికేస్తే అడుగేస్తా సందేళ సొకు సంపంగి రేకు సెంటంటుకున్నాక చెప్పేది ఏముందిరే కన్నుగుట్టు కన్నుగుట్టు కందే బుగ్గే సిగ్గట్టు కొల్లగొట్టు కొల్లగొట్టు కోరేవన్నీ తాకట్టు పింకీ అక్క బ్యాగ్ లో ఏదో క్యాసెట్ ఉంది చూద్దామా చూద్దాం పదరా టింకు ఆగరా పింకీ అమ్మో అత్తయ్య ఆ క్యాసెట్ ఇలా ఇవ్వు. చచ్చాడు టింకు టింకు ఏయ్ యు డిజెట్. మేడం ఏంటిది ఏంటి హడావిడి ఆ? రాను ఈ పిల్లలకు డిసిప్లిన్ లేకుండా పోతుంది. ఒక్కొక్కళ్ళని చీరి పారేయాలి. అల్లరి పిల్లలు చేయకపోతే మీరు నేను చేస్తావా? మిస్టర్ శ్రీనివాసరావు, కూర్చోండి, ముందు మీరు కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. సిట్ డౌన్ దేర్. సిట్ సిట్ సిట్. చీటికి మాటికి ఆవేశపడి అలసిపోయారంటే మీ వయస్సు ఎక్కువగా కనపడుతుంది. కూల్ డౌన్, రిలాక్స్. ఇంతకాలానికి నన్ను మొట్టమొదటిసారి గదమాయించి కూర్చోబెట్టిన మగాడిని. త్వరలోనే డబ్బు ఏర్పాటు చేసి నీకు ఆపరేషన్ చేయిస్తాను. ఇక నీకేం భయం లేదు. నా గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు బాబు. ఏంటే మూటములు సర్దుకుంటున్నావు? వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? ఉద్యోగం వదిలేసి ఊరికి. ఏ హ, ఆ ముసల్దాంతో పడలేకపోతున్నానయ్యా. నీతో చాలా కష్టమయ్యా. ఆ ముసల్దాన్ని ఎలాగో ఒకలాగా లైన్లో పెట్టుకోవాలి. తప్పదు. నా కోసం కాదు, మీ అమ్మ కోసం. మీ అమ్మ ఆరోగ్యం తలుచుకుంటేనే నా కడుపు తరుక్కుపోతుంది. తల్లి ఆరోగ్యాన్ని కాపాడలేని కొడుకు ఒక కొడుకేనా అని లోకులు కాకుల్లా నేను పుడుచుకు తింటుంటే అది చూస్తూ నేను భరించలేదు. నా మాటలు విని నువ్వు ఇక్కడే వెళ్ళిపో. వదలవయ్యా. అసలు నీకు నాకు ఏంటయ్యా సంబంధం? నువ్వు టాటా, నేను పిరల్లా. ఇదిగో, నా కష్టాల గురించి నువ్వేం కన్నీళ్లు పెట్టక్కర్లేదు. నీ దాన్ని నువ్వు చూసుకో. నా దారి గురించి నువ్వేం కంగారు పడక్కర్లేదు. నా రూటే సపరేట్. నా కటు ఇటు పోలీసు బందోబస్తు, వేళకు తిండి పెట్టే గవర్నమెంట్ సర్వెంట్స్, కోట లాంటి శ్రీకృష్ణ జన్మస్థానం. పాపం నువ్వే అంత పెద్ద బంగళా, 3 పూట్ల మిలిటరీ భోజనం, 2 ఈడొచ్చిన బుజ్జి పాపలు, ఇవన్నీ వదులుకుని నువ్వు ఎలా బతకలవో అని బాధపడి కుమిలిపోతున్నాను. ఇదిగో నా మాట వినవే బాబు. బాబు ఇదిగో, వినకపోతే వినకపోయావు నీ కర్మ. చిల్లర ఒక 1000 రూపీస్ ఇచ్చావనుకో, ఛార్జీలు పెట్టుకుని మా ఊరు వెళ్ళిపోతాను. 1000 రూపీస్? కోటిలో ఆంధ్రా బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకో. బెదరో ఏంటి సిస్టరు? సిస్టరా? మా ఊళ్ళో సిస్టరు అంటే బ్రదరు. అయ్యో సరే, ఎలాగో ఒకలాగా పిలువు. ఈ ఒక్కసారికి ఇచ్చావనుకో మళ్ళీ జన్మలో నీ జోలికి రాను. ఒట్టు? సెంట్రల్ జైలు మీద ఒట్టు. తొందరగా. ఇదిగో, మళ్ళీ ఈ చుట్టుపక్కల కనిపించావు చిరిగిపోద్ది. ఏంటది? అదే, అర్థమైందా? ఓకే ఓకే. పట్టుకోండి. లైబ్రరీయా? నీకేం భయం లేదు, నేనున్నాగా. ఏం భయపడకు, నే చూసుకుంటాను. నిజంగానే వెంటపడ్డారా లేక నీ భ్రమ? నిజంగానే మాస్టర్, వాళ్ళే. అదిగో వచ్చేసారు. రాస్క్. పింకీ, ఏమిటిదంతా? మాస్టారు, ఇక నుంచి మీరు అవుట్ హౌస్ లో కాదు, బంగ్లాలోనే ఉండాలి. ఎవరు మార్చమన్నారు? నేనే మార్చమన్నాను.
మీరొక చోట మేమొక చోట, అదే పిల్లలొక చోట ఎందుకని అందరం కలిసి ఉంటే బాగుంటుందని నేనే మార్పించాను. అంతేకాదు, ఇక మీదట మీరు వేరు మేం వేరు కాదు, మీరు కూడా మాలో ఒకరిగా కలిసిపోవాలి. పెళ్లి జరిగి ఇన్ని రోజులైనా క్యాసెట్ ఇంకా రాలేదంటే మీరంతా ఏం చేస్తున్నారు? తీసిన వాడు ఇవ్వకుండా ఎక్కడ చచ్చాడు? సార్, ఆ వీడియో షాప్కి 2-3 సార్లు వెళ్ళొచ్చాం. ఎప్పుడు చూసినా లాక్ చేసే ఉంటుంది. అసలు ఆ మనిషే కనిపించడం లేదు సార్. కనిపించడం లేదా? అవును విశ్వనాథం గారు, అతను చివరిసారిగా వీడియో తీయడానికి వచ్చింది మీ అమ్మాయి పెళ్లికేనని, ఆ తరువాత అతను కనిపించడం లేదని అతని తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు. ఇజ్ ఇట్? అయితే వాడు ఏమైనట్టు? నిజానికి అతని తల్లిదండ్రులు మీ మీదే సందేహపడుతున్నారు సార్. కానీ ఏ ఆధారాలు లేకుండా మేము ఎవరి మీద ఏ చర్య తీసుకోలేము. ఎనీవే, ఈలోగా అతని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు తెలియజేయండి. ఓకే? షూర్. చూసారా, ఇప్పుడు పీకల మీదకి వచ్చేలా ఉంది. ఇక ఆలస్యం చేసి లాభం లేదు. మీరేం చేస్తారో నాకు అనవసరం. ఎలాగైనా ఆ క్యాసెట్ తీసుకురావాలి. అసలు అమ్మాయిని లేపేస్తే? నా ఇప్పటికే 1కి 2 హత్యలు చేశాం. మళ్ళీ మర్డర్ అవసరం లేకుండా పని జరిగేలా చూడండి. ఈ ముసల్దానికి పిచ్చెక్కిందో ఏమిటో. ఆ జుట్టుకి రంగేంటి, ఆ జారిపోయే చీరలేంటి, అబ్బబ్బబ్బబ్బబ్బా, రోజు రోజుకి చూడలేక చస్తున్నాం అనుకో. మొహానికి ఇంత మందానం మేకప్, పూటకో రకంగా కొప్పులు, అబ్బబ్బబ్బా, మన వల్ల కావడం లేదే. ఆ పెదాలకి లిప్స్టిక్ ఒకటి ఎంత ఎర్రగా వేసుకుంటుందో చూసావా? మనల్నేమో చీర కట్టుకుని మూల కూర్చోమంటుంది, తను మాత్రం తిప్పుకుంటూ తిరుగుతుంది. అయినా ఈ వయసులో నీకిలాంటి వేషాలు ఏమిటని ఆవిడ్ని వెళ్ళి అడిగేద్దాం పదా. అత్తయ్య, నువ్వెప్పుడొచ్చావు? ఎప్పుడా? నన్ను చెడామడా తిట్టి కడిగేయాలనుకున్నారే, అప్పుడు మీ ఇద్దరి సంగతి ఇక్కడ కాదు. లోపలికి రండి, రండి లోపలికి. ఈ రోజు మనకేదో మూడింది. రండి. ఈ వార్డ్ నుంచి మీకు పసులేనా? చీరలు, జాకెట్లు క్యాన్సిల్. ఆల్ మోడర్న్ డ్రెస్సెస్. జోహారే భామా, నీ జోరే ప్రేమ, జోహారే భామా, నీ జోరే ప్రేమ, ఒళ్ళే వయ్యారం, వెదజల్లే శృంగారం, చలి పూజే సాగే సందిగుళ్ళ గోపురాలలో. జోహారే భామా, నీ జోరే ప్రేమ. వాయిదాల పద్ధతే వద్దు సుందరా, మోజు మొత్తమంతా హత్తుకో నన్ను ముందరా. ఉక్కబోత మన్మధ, ఒక్కనాటిదా, లేత బుగ్గలు సిగ్గులే లెక్క చూడదా, దేశంగిలో మల్లెపూ వెన్నెల నీ నవ్వురా. సీతంగిలో దుప్పటి కుంపటి నువ్వే కదా, రేతిరెందుకో నిద్రుండదు, తెల్లవారినా కోడి కూయదు, చాటు లేక డేటు మారదు. జోహారే భామా, నీ జోరే
పాపకి కాటుకందుకే కట్టుకున్న ఇంటికి వాకిలెందుకో నిన్ను కమ్ముకున్న ఏడుకి కౌగిలందుకే ఆనంగిలో ఒంటితో ఒంటినే అంటించుకో సంపంగిలో సోకుల రేకులే పుట్టించుకో ఎండమావిలో ఎల్లు ఉండదు దిండు తాకినా తిమ్మిరుండదు నిన్ను తోడు పెట్టుకొని జోహారే భామ నీ జోరే ప్రేమ ఒళ్ళే వయ్యారం వెదజల్లే శృంగారం చలి పూజే సాగే సందెగుళ్ళ గోపురాలలో ఏంటి మరి మరి ఒరే నీకు చెప్పటం రాదో నేను చెప్తానుండు మాస్టారు మీకోసం ఎవరో చుట్టాలు వచ్చారంట అత్తయ్య మిమ్మల్ని తీసుకురమ్మంది నా కోసం వచ్చారా? ఎవరబ్బా? పదండి చూద్దాం. వీడేంటి మళ్ళీ ఇక్కడ తయారయ్యాడు? అదేంటి బావా అలా తెల్లగుడ్లు వేసుకుని మిటకరించి చూస్తున్నావు? గుర్తుపట్ల నేను రా గోడల కన్నారావుని. ఇద్దరం మేనత్త మేనమామ పెట్టలేమనే కానీ చూసుకుని ఎన్నేళ్ళు అయిందో. నువ్వేమో ఇండియాలో ఉండిపోయావు, నేనేమో లండన్ వెళ్ళిపోయాను. ఈ రోజే డైరెక్ట్ గా చట్టట్ ఫ్లైట్లో వచ్చాను. స్ట్రైట్ గా హాస్పిటల్కి వెళ్ళాను. అత్తయ్య చెప్పింది నువ్వు ఇక్కడ ఉన్నావు. అదే నీ మాట. ఏమిటి మీ అమ్మగారి హాస్పిటల్లో ఉన్నారా? అవును మేడం. చూడండి మేడం, వీడికి సంగీతం నేర్పిన గురువు ఎవరో తెలుసా? మనమే. అలాగా? వీడికి సంగీతం నేర్పడానికి నేను ఎంత కష్టపడ్డాను అనుకున్నారు? చెట్టు పైన చెట్టు కింద, నేల పైన నేల లోపల, గాలి పైన గాలి కింద, కొండ పైన కొండ కింద, రైలు పట్టాల మీద రైలు పట్టాల కింద, అబ్బబ్బబ్బ ఒక్క చోటేమిటి ఎన్నో చోట నేర్పించాను. అసలు వీడికి వేలెక్కడ పెట్టాలో తెలియదండి. అదే హార్మోనియం మెట్ల మీద. ఒక్క నిమిషం విడిగా మాట్లాడాలి. విడిగా మాట్లాడాలా? సరే, అదిగో ఆ చెట్టు కిందకి వెళ్తే ఎవ్వరూ ఉండరు. నేను ಎಷ್ಟು వచ్చిన సేపు మాట్లాడుకో. బావా నన్నే నిన్నే బావా, నీతోనే మాట్లాడాలి. రా. ఏమండి, మేము అక్కడికి వెళ్ళాక కుయ్యో మొర్రో అమ్మో బాబో అని సౌండ్ వినిపిస్తే వెంటనే వచ్చేయండి. ఎందుకు? ఏమీ లేదు, మేమిద్దరం కలుసుకుని చాలా సంవత్సరాలు కదా. ఇప్పుడు కలుసుకునే లోపల నా మీద ప్రేమ ఉప్పిల్లా పొంగిపోయి దబ్బి మరి బాత్తాడు విన్నాను. అది వీడికి ఒక బ్యాడ్ హ్యాబిట్. ఎంత మంచి హ్యాబిట్. ఈయన గాఢంగా ప్రేమించారంటే ఒళ్ళంతా వాచిపోతుందన్నమాట. రా బావా, అరే రమ్మంటుంటే. ఏంటి వెంట్రుకలు తెల్లబడ్డాయి? తెల్ల రంగు వేసుకోవడం నీకు ఒక్కడికి తెలుసా? సున్నం బట్టిలో తల ముంచా తెల్లబడ్డది. అదేమన్నా బ్రహ్మ విద్య? నీకు 1000 రూపాయలు ఇచ్చినందుకు పొమ్మనేగా. నీ దగ్గర 1000 రూపాయలు తీసుకుంది ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడానికి కాదు, ఇలా సూటు గుట్టు కొనుక్కోవడానికి. అయినా నాకు అసలు ఊరేది, ఇల్లేది, కొంపేది, గోడేది. నేనేదో అప్పుడప్పుడు చిల్లర దొంగతనాలు చేస్తుంటాను. అది కిట్టని పోలీసు వాళ్ళను అప్పుడప్పుడు బొక్కులో దోస్తుంటారు. అవును, ఈ వయసులో కూడా పిట్టలాడుతుంది ఎవరి ఆంటీ. నోర్మై, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? ఈ ఇల్లే ఉన్నా నీ పాపుగడి సుమ్మ. నీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాను. ఉంటావు. ఎలా ఉంటావు చూస్తా. చూడు ఆంటీ ఆంటీ. ఇదేమో బువ్వా, ఇదేమో చారు. బావ మరిదలు ఏం గుసగుసలాడుకున్నారు? అది నేనే వీళ్ళకి ఇబ్బందిగా ఉంటే మధ్యలో నువ్వెందుకు వెళ్ళి ఏదైనా హోటల్లో దిగరాదు అని అంటున్నాడండి మా బావ. నోనో, మాస్టర్ కూడా మా ఫ్యామిలీ మెంబరే. మీరు ఆయనకు బావ అంటున్నారు. అలాంటప్పుడు బయట ఎలా ఉంటారు? మీరు కూడా మా ఇంట్లోనే ఉండాలి. థ్యాంక్స్ అండి. ఏ మాస్టారు? మీకు ఇబ్బంది లేనప్పుడు మా బావకు కూడా ఇబ్బంది లేదండి. శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు. ఏమండే మిమ్మల్ని ఏంది భయ ఎట్ ద ఏజ్ ఆఫ్ 55 3,000 రూపీస్ శాలరీ. నీ ఎవరు నువ్వు చెప్పేది నాకేం సమజైతలే. ఓహో, ఇంగ్లీష్ రాదా? సరే, నా వయసు 55 సంవత్సరాలు, 3,000 రూపాయలు జీతం. అయితే ఏంది భయ? ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడుందో మీకేమన్నా తెలిసేమోనని 3 దినాల సంధి నా పెండ్లం పక్కింటి యాదగిరిగాడు కాన్రాక ఒక్క లెక్కన గల్లీ తిరగబెట్ట నడిబెట్ల నీ పరేశానంది భయ. ఓ పోసమ్మో, యారుంటివే జరా రాదే. 3 దినాలైన అది భయ. ఇంకెక్కడుంటారు భయ? ఏ బొంబాయికో బాగ్దాద్కో పోయి ఉంటారు. పో
తిరునాళ్ళలో రంగు సోడాలు అమ్ముకునే వాళ్ళ మొత్తం తీసుకొచ్చావేంటి? అయ్యా ఈ ఇంట్లో అన్ని టైం ప్రకారం జరగాలండి అయ్యా. ఇది జ్యూసులు తాగే టైం అండి అయ్యా. మీకేం వెరైటీ కావాలో తీసుకోండి అయ్యా. సార్ ఇక్కడ కూడా తయారయ్యావా? సినిమాకి వెళ్ళినోడికి న్యూస్ ఇల్లాగా వదలకుండా తగులుకున్నావేమిట్రా? నీకు ఇస్తా. ఎవరండి ఇంట్లో? ఎవరూ లేరు. మరి మీరెవరు బాబు? దెయ్యాన్ని. దెయ్యమా? అవు అందరూ కుక్కల్ని చిలకల్ని పందుల్ని పెంచుకున్నట్టు వీళ్ళు నన్ను పెంచుకుంటున్నారు. నిజంగా దెయ్యమే. అయ్య బాబు. ఏంటి ఎవరు కావాలి? గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వెంకటస్వామి అండి. బాబా బాబా, వాడే దొంగ నా పోలీసు. వాడికి నాకు సైకిల్ పర్సు కరెక్షన్ ఉంది. ఈ ఒక్కసారికి నన్ను కాపాడు సార్. కాపాడండి, ఇంకెప్పుడు ఇంటికి రాను. ఈ ఒక్కసారికి మీ దెయ్యం నుంచి కాపాడండి. సరే కొరివి దయ్యం లోపలికి పో. ఇప్పుడు చెప్పు, ఏం పని మీద వచ్చావు? అదే ఈ ఇంట్లో కాలేజీ గర్లు ఉంది, పిలుస్తారా? ఒక్కరేం కర్మ, ఇద్దరున్నారు. ఎందుకు? ఇవాళ పొద్దున అమ్మాయి గారు అబీట్ సెంటర్ లో కారుతో ఒక పెద్ద ఆయన గోడను గుద్దేశారండి. రాధా, గీత, అనవసరంగా ఒరి అయ్యాను. అయినా ఇప్పుడు మన గెటప్పు మన లెవెలే మారిపోయింది. ఇక మనల్ని గుర్తుపట్టడం వీడేంటి ఐజీ వల్ల కూడా కాదు. ఏమిటత్తయ్యా? అది గది గది గదిగా ఆ చిన్నమ్మాయి గారేనండి. ఏమే యాక్సిడెంట్ చేసావా? ఇంకా అడుగుతారేంటి? ఆ ముఖం చూస్తే తెలియటంలా? చ మనమేంటి, మన లెవెలేంటి? ఒక పోలీసు మన కంపౌండ్లోకి వచ్చాడంటే ఇన్సల్ట్, ది గ్రేట్ ఇన్సల్ట్. ఒక పోలీసు మనల్ని నిలదీసి అడిగాడంటే అవమానం, ది గ్రేట్ అవమానం. నేను పుట్టి పుద్దరికాక చిన్నప్పటి నుంచి ఒక పోలీస్ కేసు కూడా ఎరగను. అటువంటిది ఈ రోజు ఆఫ్టర్ ఆల్ ఒక కానిస్టేబుల్, ఎర్ర టోపీ పెట్టుకున్న కానిస్టేబుల్ తల ఎత్తి మాట్లాడుతున్నాడంటే అవమానం భరించలేను. ఏమిటి అన్నయ్య గారు, ఏమైంది? ఏమన్నారు? అన్నయ్య గారు అన్నాను. మరి వరుస అదేగా? ఇంకా నయం, బాబాయ్ గారు అనలేదు. నువ్వేదో 16 ఏళ్ల బాలకుమారివి, నేనేమో రిటైర్డ్ అయిపోయిన కండెమ్డ్ కేసు అనుకుంటున్నావా? వృద్ధనారి. ఏంటి చెల్లాయమ్మ గారు? అబ్బా, మీరు అనవసరంగా ఆవేశపడకండి అన్నయ్య గారు. కానిస్టేబుల్ గారు, మీరు వెళ్ళండి. మా వాళ్ళు వచ్చి ఫైన్ కడతారు. అలాగేనమ్మా. ఏమంటారు శ్రీనివాస్? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వస్తానమ్మా. వస్తాను సార్. వెళ్ళమంటుంటే వస్తా వస్తా అంటావేంటి? ఇంకెప్పుడు రావద్దు. అసలే నాకు పోలీసు అంటే ఒళ్ళంతా తేళ్లు జల్లు పాకినట్టుంటుంది. వెళ్ళమంటే వెళ్ళిపోవడం ఏంటి? నమస్కారం చేసి. నమస్కారం సార్. ఎలా ఉంది బాబు గారు? మరీ రెచ్చిపోకో. నీ కేకలతో వాడికి తిక్కెక్కిందంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు, జాగ్రత్త. థ్యాంక్స్ అత్తయ్య. నన్ను ఆ చెంప ఈ చెంప వాయించేస్తావేమోనని ఎంత భయపడ్డానో తెలుసా? భయం ఎందుకే పిచ్చి పిల్ల? నేను ఇలా మారిపోవడానికి కారణం మీ మాస్టర్ గారే. ఆ థ్యాంక్స్ ఏదో వారికి చెప్పండి. థ్యాంక్స్. అమ్మాయిల నుంచి ఆంటీ దాకా ఒకటే ముద్దుల వర్షం. వేస్తే గీస్తే ఎలాంటి వేషం వేయాలి? నేను దాని ఎందుకు చెప్పు. 6 అడుగులు. సార్, మన క్యాసెట్ ఉన్న అమ్మాయి వాళ్ళ అత్తయ్య బ్యూటీ పార్లర్లో పనిచేసే 2 అమ్మాయిలు కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చింది. ఆ ముసలిదాని కోరిక ప్రకారం వీళ్ళిద్దరిని బ్యూటీ పార్లర్లో పనిచేసే అమ్మాయిలుగా అక్కడికి పంపిస్తే. వెరీ గుడ్. అక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలుసుకో. వీలైనంత తొందరగా మన పని పూర్తి చేయండి. వెళ్ళండి. పట్టుకొచ్చేద్దాం. రాదా? ఏంటండి గీత? ఏంటి మాస్టారు? గీత, గీత. వీడి ప్రేమ గురించి అటుస్తే మసల్ది, ఇటుస్తే పడుచుకోవాలి. మనము ఒకదాన్ని పట్టుకున్నాం. రాధా రాధా డింగ్ డింగ్. మీరే చేశారు.
గీత ఎవ్వరూ దొరకట్లేదు. నేను దొరుకుతున్నా అవుట్ అవుట్ ఎవరు మీరు? మేము బ్యూటీ పార్లర్ నుంచి వచ్చామండి. రండి రండి. ఏమిటి మీరంతా అలా చూస్తున్నారు? వీళ్ళు బ్యూటీ పార్లర్ నుంచి వచ్చారు. నా అందానికి మెరుగులు దిద్దుకోవడానికి నేనే వెళ్ళి పిలిపించాను. ప్లీజ్ కమ్. ఎక్కడికి వెళ్తున్నావు? కమ్మందిగా నిన్ను కాదు వాళ్ళని. పాపం అందరూ ఆడవాళ్ళు, మగవాళ్ళ సహాయం కావాలేమోనని. అవును, ఈ ముసల్దానికి ఇప్పుడేం పోయే కాలం వచ్చింది? అందాలు మెరుగులు అంటుంది. రేపే భాగ్యలక్ష్మి బంపర్ డ్రా. ₹1 1,00,000. ఈ రోజు భిక్షాధికారి, రేపటికి లక్షాధికారి. లక్ష్మీదేవి గల్లు గల్లుమంటూ మీ ఇంటికి వస్తోంది. రండి బాబు, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. సూర్య ఆపరా, అరిచి నా గొంతు ఎండిపోయింది. ఓ టీ తాగొస్తా. బాబు టీ కొట్టు. హలో హలో మైక్ టెస్టింగ్. అమ్మో, నా లారీ టికెట్, నా బంపరు. At the age of 55, 3,000 rupees bumper salary ni Island Estate ఎక్కడ ఉందో చెప్పి బాబా ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడ? ఏంటండి ఇస్లాండ్ ఎస్టేట్ అండి? ఇస్సు భాగ్యలక్ష్మి డ్రా, బంపర్ డ్రా. బుద్ధులు నువ్వు. ఫోనేగా. హలో 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 హలో, నాకైతే చెప్పు. నీకే రాష్ట్రపతి గారి దగ్గర నుంచి నిన్ను గవర్నర్ గా వేయాలనుకుంటున్నారట. ఏ స్టేట్కి వేయమంటావో అడుగుతున్నారు. అయ్యో, తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్కి అయితే వద్దు, కాశ్మీర్కి వేయమను. వేసవి కాలం చల్లగా ఉంటుంది. ఛీ, మొహం చూడు మొహం. ఒకరికి ఫస్ట్ క్లాస్ ఉంది, నీ ముఖం చూసుకో. హలో నేనేనండి. మీరా? ఏమిటి? మీ రూమ్ లోనే ఉంటారా? నేను ఎక్కడికి వస్తాను. ఎందుకు? ఎవరు? నీ చెల్లయ్యమ్మ గారు. చేసి పాపలు ఎక్కడున్నారో అడుగు. నోరు ముయ్యి. చెప్పండి. మళ్ళీ మీ ముఖంలో యవ్వనం, బాడీలో ఉత్సాహం రావాలని మీకు కూడా బ్యూటీ పార్లర్ అమ్మాయిలతో జుట్టుకు రంగేయించి ఒంటికి మసాజ్ చేద్దామని. మసాజా? నాకా? ఏ, మీకేమంత వయసు మించిపోయిందని? ఈ ఒక్కసారికి నా మాట కాదనకండి మాస్టారు, ప్లీజ్. హలో హలో. ఈ ముసల్దానికి ఏదో పిచ్చెక్కినట్టుంది. ఏమిటి? ఏముంటుంది? ఏముంటుంది? ఆ బ్యూటీ పార్లర్ సైనా వేసుకుని వస్తోందంట. రాని, మా సిస్టర్ నువ్వు చూసుకో, బ్యూటీ పార్లర్ పాపని నేను చూసుకుంటా. నాకెవరు వద్దు, అందరినీ నువ్వే చూసుకో. అడిగితే నేను ఇప్పుడే బయటికి వెళ్ళానని చెప్పు. వీడెవరా బాబు, దేశంలో లవ్ చేయడానికి అమ్మాయిలు దొరక నేను చేస్తుంటే వచ్చేవాళ్ళు వద్దంటాడేమిటి? రాని, ముగ్గురిని నేనే చూసుకుంటా. మాస్టారు మాస్టారు మాస్టారు. ఆయనేరి? ఎవరు? మాస్టర్ అన్నయ్య గారు. అయ్యో, ఆయన అర్జెంటుగా పనుందని బయటికి వెళ్ళి. అలాగా, నేను ఆయన కోసం వచ్చాను, వస్తాను. అలాగే. చెల్లయ్యమ్మ గారు. ఏంటన్నయ్య గారు? పాపలేరి. ఏ పాపలు? అదే బ్యూటీ పార్లర్ పాపలు. వాళ్ళు కిందున్నారు. నేను మాస్టర్ గారి కోసం వచ్చాను, వస్తాను. వెళ్ళండి. ఈ వయసులో కూడా ఈ ముసల్దానికి తిప్పులు లేవిడ్రా బాబు, నాయనా. అయ్యో, నువ్వు ఇప్పుడు దూరావే, అలాగే ముందు నీకు ముద్దు పెడితే ఓ పని అయిపోతుంది, తర్వాత తాపిగా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ దాక్కుంటాను. పోనీ ఇక్కడ. పడుకో. సరే. తలుపు తీయడానికి ఎంతసేపా? అది బాత్రూమ్ లో ఉన్నానత్తయ్య. మాస్టర్ ఏమైనా ఇటు వచ్చారా? మాస్టరా? మాస్టర్ ఇక్కడికి రాలేదే అత్తయ్య. మాస్టర్ ఏమైనట్టబ్బా? షూ షూ కరిచింది అత్తయ్య. వెదవి షూ వేరే కొని పెడతానులే. మాస్టారు ఏమైనట్టు? అవునే,
అటువైపు ఏదో పడ్డట్టు దబ్బున శబ్దం వినిపించలేదు? లేదే. లేదా చూస్తానుండు. గీత, అక్కడేదో పడ్డట్టు అనిపించింది. నీకు కూడా అనిపించిందా? లేదత్తయ్యా. లేదా? అత్తయ్య, మరి నువ్వు కళ్ళజోడు పెట్టుకోలేదు కదా, అందుకని. కళ్ళజోడు పెట్టుకున్నంత మాత్రానా? నాకు కూడా తెలిసే అక్కడ ఏమీ లేదని. పిచ్చిమొహం పిచ్చిమొహం, ఏదో చప్పుడైతేనో అలా చూశాను. అయినా ఈ మాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళినట్టు? మాస్టర్, మాస్టర్! అమ్మయ్యా, అబ్బా, చాలే సంబరం. అత్తయ్య చూసుంటే ఈ పాటికి ఇద్దరికి బడత పూజ చేసుండేది. ప్రేమించుకోవడంలో థ్రిల్ అంతా ఇలాంటి అడ్వెంచర్స్ లోనే ఉంది. ఇది థ్రిల్లా? చాలే, నాకెంత భయం వేసిందో తెలుసా? ఇక ఈ బాధలన్నీ నేను పళ్ళని బాబు. నన్ను పెళ్లి చేసేసుకో. నేను రెడీ. నువ్వే మీ అత్తయ్య బడిత పూజ చేయకుండా ఏం చెప్పుకుంటావో చెప్పుకో. దానికో ఐడియా ఉందిలే. మా మ్యూజిక్ టీచర్ లేడు, అదే మీ బాబాయ్. ప్రస్తుతం ఆయన గారికి మా అత్తయ్య దగ్గర మంచి మార్కెట్. ఆయన అదంతా నీకెందుకు గాని, మా అత్తయ్యని నేను సెటప్ చేస్తాగా. ఓహో, మీ అత్తయ్యకి నీతో నా పెళ్లి గురించి నేనే రికమెండ్ చేయాలన్నమాట. ఏంటక్క, ఏమైంది? మాస్టర్ని అత్తయ్య దగ్గరికి పంపించని. ఏం జరుగుతుందో ఏమో. నీకింకా డౌట్ ఎందుకే? మాస్టర్ మాటంటే ఇప్పుడు అత్తయ్యకి గోపాలకృష్ణుడి మురళి లెవెల్లో వినిపిస్తుంది. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. గీతకు ఓ మంచి సంబంధం చూశాను. సంబంధం చూసారా? పెళ్లి కొడుకు ఎవరు? రాజా అని మా అన్నయ్య గారు అబ్బాయి. చూడ్డానికి అచ్చం నాలాగే ఉంటాడు. ఏంటి, మీలాగే ఉంటాడా? అవును, నేను గడ్డం లేకుండా జుట్టు నల్లగా ఉంటే ఎలా ఉంటానో అచ్చ అలాగే ఉంటాడు. వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు, ఏం చేస్తుంటాడు? యాక్టింగ్, అదే ఐ మీన్ టీవీలో నాటకాలు వేస్తుంటాడు. మోడలర్ కూడా. ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడు. వాడి గురించి మీకే అనుమానం అక్కర్లేదు. గుణవంతుడు, పైగా అందగాడు. అయితే ఇంకే, మీ అన్నయ్య గారు అబ్బాయి అంటున్నారు. నాకేం అభ్యంతరం లేదు. ఏమైంది మాస్టారు? అత్తయ్య ఒప్పుకుందా? యు ఆర్ లక్కీ. ఎగిరి గంతేసి మరీ ఒప్పుకుంది. థ్యాంక్ యూ మాస్టారు, థ్యాంక్ యూ సో మచ్. ముద్దింట్లోనే చెమ్మ చక్కలాడాలా, అతిగా సిగ్గంటుంటే ఆడాడమ్మో. వయసుకు వచ్చేవన్నీ బతిళ్ళాయే, కళ్ళు సోకితే కలబడి ఇచ్చేవన్నీ కౌగిళ్ళాయే. మిసుబొమ్మ మిసమిసలాడిందిలే, కసుమంటూ కసిన సరేగిందిలే. నిబ్బరాలా
వెంతల్లో మెచ్చుకుంటే గిజ గిజ పుట్టిందిలే మెచ్చుకుంటే మెడతడి ఆరిందిలే ఏనాటి కానాడు నీలోడు నాగోడు తోడు కోరిందిలే అబ్బలాలో అందాలన్నీ ఆరేస్తా నిబ్బరాల నీకు గొడ్డు నీకిస్తా చెల్లితో ముద్దింట్లోనే చెమ్మా చక్కాలాడాలా అతిగా సిగ్గంటుంటే ఆరాటాడమ్మా దందనానా దందనన్నా దందనా తందనానా తందానన్నా తందానా అన్నయ్య గారు ఎవరిని మిమ్మల్ని ఏంటి చెల్లయ్యమ్మ గారు ఆ వచ్చే పెళ్లి కొడుకు ఎవరో మీకు తెలుసా? ఆ పెళ్లి కొడుకు మీకు తెలుసు నాకు తెలుసు అందుకే వాణ్ణి చూద్దామని. అవునులేండి, మాస్టర్ అన్న కొడుకు మీకు తెలియకుండా ఎలా ఉంటాడు? అబ్బాయి అచ్చు మాస్టర్ లాగే ఉంటాడటగా. ఏమిటండి అన్నయ్య గారు అంత దీక్షగా చూస్తున్నారు? అదే ఆ బాబాయి కొడుకు విడివిడిగా వస్తారా, కలిసి వస్తారా, చేతులు కలుపుకుని వస్తారా, చేతులు భుజాల మీద వేసుకుని వస్తారా, ఎవరు ఎలా వస్తారో చూసి తరిద్దామని చూస్తున్నాను. చెల్లయ్యమ్మ గారు పెళ్లి కొడుకు మాత్రం వచ్చాడు. నమస్కారం అండి. మీరు నువ్వు నా పేరు రాజా. బాబాయ్ నన్ను ఇక్కడికి పంపించారు. అలాగా? అవునత్తయ్య గారు. నానా నేను నీకు అత్తయ్యని కాదు బాబు, పిన్ని అని పిలు. అమ్మో వీడి పరిస్థితి చూస్తే ఒకేసారి ముగ్గురిని పెళ్లి చేసుకునేటట్టున్నాడు. అవును, మీ బాబాయ్ గారు రాలేదా? ఇద్దరం కలిసే బయలుదేరం పిన్ని గారు. తీరా గుమ్మం దాటే ముందు నానమ్మకు సీరియస్గా ఉందని హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. పాపం నేను అసలు ఈ ప్రోగ్రామే వాయిదా వేద్దామన్నాను, కానీ బాబాయే సెంటిమెంటు అది ఇది అని బయలుదేరమన్నారు. అమ్మ నీ అమ్మ, ఎక్కడ నొక్కలో అక్కడ నొక్కాడు. కవల పిల్లలు ఒకేలా ఉండడం చూశాను, కానీ బాబాయ్ కొడుకు ఒకేలా ఉండడం ఇప్పుడే చూస్తున్నాను. బాబు నువ్వు అచ్చం ఆయనలాగే ఉన్నావు. ఆయనలాగా ఏంటి? ఆయనే. మావయ్య. ఎవరిని? నన్నే. అవును మిమ్మల్ని మావయ్య గారు. అసలు మా బాబాయ్ ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. మీరెందుకున్నారు ఇక్కడ ఓసీలో తిండి దండగా? ఇదిగో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు, ఎక్కువగా మాట్లాడకు. కాస్త తప్పుకోండి. పిన్ని గారు, మా బాబాయ్కి ఈయనే సంగీతం నేర్పానని చెప్పుంటారే? అవును చెప్పారు. అసలు హార్మోనియంకి ఎన్ని మెట్లుంటాయో తెలుసేమో అడగండి. ఏమన్నయ్య గారు? ఇదిగో హార్మోనియంకి ఎన్ని మెట్లున్నాయో ఎన్ని పుల్లలున్నాయో లెక్క పెడుతూ కూర్చుంటే ఇంకా వాయించేది ఎప్పుడు? అందుకే నా దృష్టి ఎప్పుడు వాయింపుడు మీదే. అవును, ఇంతకీ నువ్వు అమ్మాయిని చూడడానికి వచ్చావా, నన్ను చూడడానికి వచ్చావా? చెల్లయ్యమ్మ గారు, చెల్లయ్యమ్మ గారు, వెంటనే అమ్మాయిని పిలిపించండి. ఊరుకో రాజా, పాప అన్నయ్య నేర్పించుకో. రాధా, కీర్తన్. నాయనా, ఇంతకు ముందు ఎప్పుడు ఎక్కడ ఈ అమ్మాయిని చూడలేదా? చూడలేదు. నా నాయనే, నా తండ్రి, వేటగాడు, కీటుగాడు, మోసగాడు, కేడీ నెంబర్ 1 వీళ్ళందరినీ విడివిడిగా చూశాను కానీ నాయన అందరినీ కలిపి విశ్వరూపం చూపిస్తున్నావురా మహానుభావ. ఈ తల్లి కన్న బిడ్డవు. నోరు మూస్తా. అవును, ఇంత మాయకంగా ముఖాన్ని పెట్టగలుగుతున్నావు ఎలా నాయన్నా? గీత, నువ్వు ఇప్పుడు అచ్చు మీ అమ్మలాగే ఉన్నావమ్మా. వాళ్ళిద్దరూ బ్రతుకుంటే ఎంత ఆనందించుండేవారో. అత్తయ్య, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. రామా. ఈ అమ్మాయి మా అన్నయ్య కూతురు గీత. నమస్కారం అండి. నీకు నచ్చిందా? నచ్చలేదని చెప్పమనండి, నేను వెంటనే ఇల్లు ఇరాక్ సద్దాం దగ్గరికి వెళ్ళిపోతాను. మీకంత రిస్క్ అక్కర్లేదు మావయ్య గారు, నాకు చాలా బాగా నచ్చింది. ఊరికి వస్తే ఎలాగున్నా నచ్చుతారు. నీకు గీత నచ్చింది, నువ్వు మాకు నచ్చావు. ఇంకే మీ బాబాయ్ గారితో మాట్లాడి
త్వరలోనే ముహూర్తాలు పెట్టిస్తాను. నన్ను ఆశీర్వదించండి పిన్ని గారు. 10 కాలాల పాటు చల్లగా ఉండు బాబు. వస్తానండి. ఆ, వస్తాను. మీ బాబాయిని మరీ మరీ అడిగినట్లు చెప్పు. అలాగే. అన్నయ్య గారు, కుర్రాడంటే ఇలా ఉండాలండి. ఏ మర్యాద, ఏ వణకువ. అబ్బబ్బబ్బబ్బబ్బ! చెప్పడానికి మాటలే రావడం లేదు. రావటం లేదా? రావటం లేదు. వెళ్ళి మంచినీళ్ళు తాగండి. అరే ఇదేంటి? పిన్ని గారు మీరు రా రాజా, నీకోసం ఎదురు చూస్తున్నాను. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అలా వెళ్దామా? రాజా, చాలా రోజుల నుంచి నేను ఒక విషయాన్ని మనసులో పెట్టుకుని మథన పడిపోతున్నాను. అది ఎవరితో చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను. కానీ ఇవాళ నిన్ను చూశాక దానికి సరైన మనిషి నువ్వేననిపించింది. అందుకే నీకంటే ముందుగా ఇక్కడికి వచ్చి నీకోసం ఎదురు చూస్తున్నాను. నేను చెప్పే విషయం నీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, కానీ నీ సహాయం మాత్రం నాకు కావాలి. నా సహాయమా? అవును రాజా, నాకు కుజదోషం ఉంది, మీ బాబాయ్కి కుజదోషం ఉంది. నాకు పెళ్లి కాలేదు, మీ బాబాయ్కి పెళ్లి కాలేదు. నేనంటే ఆయనకి, ఆయనంటే నాకు ప్రేమాభిమానాలున్నా ఇద్దరం బయటపడలేకపోతున్నా. అయ్యో, ఆయనకు అలాంటిదేం లేదండి. నేను ఆయన్ని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఈ విషయాలన్నీ మీ బాబాయ్తో చెప్పి మా ఇద్దరి పెళ్లి జరిగేలా చూసే బాధ్యత నీది. ఎందుకంటే నీ పెళ్లి గురించి మీ బాబాయ్ ఎంత కష్టపడ్డారు, అలాగే నువ్వు కష్టపడాలి. మీ బాబాయ్ని ఒకింటి వాడిని చెయ్యాలి. నేనా? అవును, నువ్వే. లెవెల్కి వచ్చేసాడు. సార్ అయ్యా ఎన్నంగా ఏంద్రీ నమస్తేనా బాయ్ సాబ్. రాజా, అమ్మా రాజా, అమ్మా రాజా. ఆయన ఎందుకమ్మా పిలుస్తారు? పాపం అజీర్ణమేమో అర్జెంటుగా పరిగెడుతున్నాడు. అబ్బా, ఏమిటయ్యా నీ గోల? ఎవరు నువ్వు? అది కదమ్మా, ఎట్ ద ఏజ్ ఆఫ్ 55 3,000 రూపీస్ శాలరీ. వెరీ ఈజీ. బాబు రాజా, ఆపరేషన్ చేసినా నేను బతికి బట్ట కడతానంటావా? అమ్మా, నువ్వు నిక్షేపంగా ఉంటావు సరేనా? అది కాకుండా ఇక నుంచి నువ్వు కష్టపడకూడదని నీకు చేదోడు వాదోడుగా ఉండడం కోసం. ఉండడం కోసం కోడలి పిల్లని తీసుకొస్తున్నావా? ఎవర్రా అమ్మాయి? ఈ ఊరేనా? అవునమ్మా, చాలా పెద్దింటి అమ్మాయి. మరి ఇంకే ఒకసారి ఇక్కడ తీసుకురాలేకపోయావా? ఇదేమిటి, ఈ ముసలిది ఇక్కడికి తయారైంది? అమ్మా, నాకు అర్జెంట్ పని ఉంది, మళ్ళీ వస్తాను. ఏం అర్జెంటో ఏం లోకమో, ఇలా వస్తాడు అలా ముఖం చూపించి వెళ్ళిపోతాడు. నమస్కారం అండి. నమస్కారం. మాస్టర్ తల్లి నేనే. మాస్టర్ తల్లంటే ముసలి డొక్కు అనుకున్నాను. వీళ్ళ కుటుంబంలోగానే అమృతం ఏమైనా తాగారా? అందరూ పడుచు వాళ్ళలాగే కనిపిస్తున్నారు. మాస్టర్ లేరా? ఇంతకు ముందే వెళ్ళిపోయాడే. వెళ్ళిపోయారా? సరేలేండి, నేను వచ్చింది మిమ్మల్ని చూడటానికే. మీరు? నా పేరు బాలా త్రిపుర సుందరి. మీ అబ్బాయి గారు మా ఇంట్లోనే ఉద్యోగం చేస్తున్నారు. చెప్పాడండి, మీ గురించి అంతా చెప్పాడు. అంతా చెప్పేశారా? ఏమని? మీరు చాలా మంచివారని, వాడంటే మీకెంతో అభిమానం అని చెప్పాడు. అంతేకాదు, వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు వాడికంతా మీ ధ్యాసే అనుకోండి. వాడి గురించి నాకు ఏ దిగులు లేదు. లక్షణమైన చోట స్థిరపడ్డాడు. వాడో ఇంటివాడైతే నేను హాయిగా కళ్ళు మూస్తాను. అవేం మాట్లాడండి, మీ ఆరోగ్యానికి ఏం పర్వాలేదు. మిమ్మల్ని మేము పువ్వుల్లో పెట్టి చూసుకో. అంత మాట అన్నారు మీరు, నాకదే చాలు. నన్ను మీరు అనుకోండి అత్తయ్య. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. వెళ్ళొస్తాను. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆ క్యాసెట్ ఎక్కడుందో చెప్పు చెప్పు. ఏ కేసెట్? అసలు ఎవరు మీరు? ఏం క్యాసెట్? నువ్విలా ఎందుకు చెప్తావే?
బాసు ఏం క్యాసెట్? వీడియో క్యాసెట్. ఏముంది అందులో? అందులో అందులో నాటి ఫెలో, ఎంత నాటకవాడు. అవును, మరి ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే? ఎప్పటికైనా తెలియాల్సిందేగా. సమయం చూసి నేనే చెప్తాను. అది సరే, ముందు వెళ్ళి ఆ క్యాసెట్లో ఏముందో చూద్దాం పద. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కమ్. హలో విశ్వనాథం. హలో కృష్ణమూర్తి. ఏమయ్యా పార్ట్నర్, ఇప్పుడా రావడం? అందరితో పాటు నువ్వు కూడా టైంకి వస్తే ఎట్లా? పద లోపలికి వెళ్దాం. ఓకే. రా కృష్ణమూర్తి, రా. ఏమిటి విశ్వనాథం ఇక్కడ తీసుకొచ్చావేమిటి? ఏమీ లేదు, నీతో కొంచెం మాట్లాడాలని తీసుకొచ్చాను. దేని గురించి? అదేనయ్యా, ఈ పెళ్లి సంబంధాల గొడవలో పడి ఆ నెల్లుగా నువ్వు అడుగుతున్న మన కంపెనీ అకౌంట్స్ నీకు చూపించలేకపోయాను. అవును విశ్వనాథం, డబ్బు విషయంలో ఖచ్చితంగా ఉండకపోతే ప్రాణ స్నేహితులు కూడా విడిపోవాల్సి వస్తుంది. దట్స్ మై ఎక్స్పీరియన్స్. అందుకే కృష్ణమూర్తి, ఈ రోజు మా ఇంటికి రిసెప్షన్కి వచ్చిన పోలీస్ ఆఫీసర్లు, బంధుమిత్రుల సాక్షిగా నీ అకౌంట్ సెటిల్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ రోజుతో నీ అకౌంట్ క్లోజ్. ఫినిష్. కృష్ణమూర్తి కీర్తిశేషుడైపోయాడు. సరిగ్గా నేను, అమ్మాయి, అల్లుడు, ఐజీ గారు కలిసి స్టిల్ తీయించుకుంటుండగా నువ్వు ఆ గదిలో ఉన్న టేప్ రికార్డర్ ఆన్ చేయి. దానిలో నేను ముందే క్రిస్టల్ సౌండ్ రికార్డ్ చేసి పెట్టాను. దాంతో కృష్ణమూర్తి ఆత్మహత్య చేసుకున్నట్టు జనాన్ని, పోలీసుల్ని నమ్మించాలి. ఓకే? ఓకే సార్. మీ ఇంట్లో మిగతా జనమంతా నా దగ్గర ఉన్నారు. వాళ్ళు కూడా వీడిలాగి కుక్క చావు చావకూడదనుకుంటే నేను చేసిన మర్డర్కి ఒకే ఒక ఎవిడెన్స్ అయినా క్యాసెట్ని పట్టుకుని సూసైడ్ పాయింట్ కదా. ఆలస్యం చేశావో ఒక్కో శవం నీకు ఇలాగే చేరుతూ ఉంటుంది. ముసలి ఫోజులు మాయ వేషాలు ఎందుకురా? నీ దొంగ బతుకంతా మాకు తెలిసిపోయింది. ఇప్పుడు నీకు ఓకేనా? మర్యాదగా క్యాసెట్ ఇవ్వు, లేదా వాళ్ళు నువ్వు ఇక్కడే సమాధి అయిపోతారు. లేదా మిస్టర్ విశ్వనాథ్, సరెండర్ సరెండర్. ఎరా జమ్మలమడుగు విశ్వనాథ్, ఎలా ఉంది మా ఐడియా? నువ్వు నేర్పిన విద్యే. రివాల్వర్ సౌండ్ రికార్డ్ చేసి నువ్వు మర్డర్ చేసావు. మేము అదే పద్ధతిలో నిన్ను బొట్లో వేశాం. ఏమిటి బా లుక్కు? నువ్వేమన్నా సద్దాం హుస్సేనువా, జార్జి బుష్వా లుక్కులు గిక్కులు ఇవ్వడానికి? అవును, టోపీ ఏంటిపే? పేనుగురు కూడా రోగం ఏమైనా ఉందా? అరే నిజంగానే పేనుగురికేసింది, పట్టుదల. వాళ్ళ కట్లు విప్పు. గీత అంకల్
అత్తయ్య నీ పిల్లల్ని తీసుకుని మీరు ఇద్దరు ఇంటికి వెళ్ళిపోండి నేను వెళ్ళి సంగతి చూసుకుంటాను Go! Hey, రౌడీలు, రే- ఏయ్! పదండి, 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 పదండి. ఇక లాభం లేదు. వెళ్ళి పోలీసులకు ఫోన్ చేస్తే ఒక పని అయిపోతుంది రాధా ఏమైంది రాధా లోపలికి వెళ్ళి తలిపేస్తుంది నాకెందుకో భయంగా ఉంది. గంట నుండి లోపల ఉంది ఏం చేసుకుంటుందో ఏమో ఆంటీ ఆంటీ తలుపు తీయండి ఆంటీ ఆత్మహత్య చేసుకోవడం పెరిగితాను నా మాట వినండి ప్లీజ్ తలుపు తీయండి అంటే ఆ? ఇదేంటి తలుపెట్టుంటే అటు వెళ్తాడేంటి బావా తలుపెట్టు ఏమిటి మీ గోల? గంటసేపటి నుంచి నువ్వు లోపలుంటే మాకు భయం వేసింది అత్తయ్య. జుట్టుకు వేసిన నల్ల రంగు పోవడానికి కనీసం ఒక గంటైనా పట్టదా? కన్నాలు ఆంటీ లోపల లేదు కిటికీలోంచి దూకేసి రైలు పట్టాల వైపు వెళ్ళిపోయిందో ఏమో ఆంటీ రాజా, ఇక మీదటైనా అబద్ధాలు చెప్పడం మానవా? ఓరి దుర్మార్గుడా నువ్వా నీ మూలంగా నేను రోడ్డున పడి ఎండనక వాననక రాళ్లల్లోనూ రప్పల్లోనూ కుక్కలా తిరిగి తిరిగి చివరికి ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితికి రావాల్సి వచ్చింది. అంతేకాదు కనిపించిన వాళ్ళందరినీ అడిగాను, అయ్యా ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడా, అమ్మా ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడా అని. ఇస్లాండ్ ఎస్టేటా? అది ఇస్లాండ్ ఎస్టేట్ కాదండి, ఐలాండ్ ఎస్టేట్. ఓహో అలా కూడా అనొచ్చా? అలా కూడా కాదు, అలాగే అనాలి. ఇస్లాండ్ చిచి ఐలాండ్ ఎస్టేట్ ఓనర్ గారు ఈవిడే. నమస్కారం అమ్మా. మాస్టర్ గారు ఎలాగైతేనే మీ పేరు చెప్పుకుని మా అమ్మను కాపాడుకున్నాను. అంతేకాదు త్వరలో పెద్దింటల్లుడు కూడా కాబోతున్నాడు. అంటే అసలు మాస్టర్ మీరన్నమాట. నేనేనమ్మా ఎట్ ద ఏజ్ ఆఫ్ 55 3,000 రూపీస్ శాలరీ ఈ పాటికి అందుకుంటుండాల్సిన వాడిని ఇదిగో ఇలా అయ్యాను. అంతా నా జాతక ప్రభావం. జాతక ప్రభావమా? అవునమ్మా, నాకు కుజదోషం.